పరాక్రమశాలి. గాంధీవం పట్టుకుంటే ఇన్ని కోట్ల మందిని నిగ్రహించగలిగిన వాడు. నిన్నటికి నిన్న ఉత్తర గోగ్రహణంలో భీష్మ ద్రోణాది వీరులందరినీ నిగ్రహించి పశువుల్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి లోకోత్తర వీరుడు నా తమ్ముడు అర్జునుడిని పరిచయం చేశాడు. చూశాడు విరాట్రాజు. ఒక్కసారి ఆ పాండవుల వంక ద్రౌపదీదేవి వంక చూశాడు. పొంగిపోయాడు. మనసులో ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. ఏమి నా భాగ్యం, మీ ఐదుగురు ద్రౌపదీదేవి అజ్ఞాతవాస కాలంలో నా అంతఃపురంలో ఏడాది పాటు సేవలు చేస్తూ ఇక్కడ మీ అజ్ఞాతవాసం పూర్తి చేశారా? నేను ధన్యుడనైపోయానన్నాడు. గబగబా తూలిపోతూ మెట్లెక్కాడు. సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వినయంబు మిగుల కుంతీ తనయాగ్రజు పాదపీఠ తలమున పాలంబును పొంద జాగి మ్రొక్కి అతని కౌగిలి వడసే సమ్మదము తళుకొత్తన్. గబగబా వెళ్ళి రెండు చేతులు పైమెట్టు మీద వేసి మోకాళ్ళు ఉంచి తన లలాట భాగం నుదురు తగిలేటట్టుగా పాదపీఠం మీద పెట్టుకున్న ధర్మరాజు గారి పాదాలకి తన నుదురు తగిలేటట్టుగా నమస్కారం చేసి అంజలి ఘటించి లేచి నిలబడ్డాడు. ధర్మరాజు ప్రీతితో విరాట్రాజు గారిని కౌగిలించుకున్నాడు. పరమ సంతోషంతో పాండవుల యొక్క అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. ఉత్తర గోగ్రహణం పూర్తయిపోయింది. నేను గట్టున పడిపోయాను. కాబట్టి రేపు అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఆట పర్వం మీద అనుకోకుండా 18 రోజుల్లో ఉంది. నిన్నటితో ప్రసంగం ప్రారంభం చేసి రోజులు పూర్తయింది. ఇవాళ 19వ రోజు. నిన్నటితో ఉత్తర గోగ్రహణం పూర్తయింది. పాండవుల యొక్క యథార్థమైనటువంటి స్వరూపములు ప్రకాశించాయి. అర్జునుడు ఆ పాండవులందరినీ కూడా పరిచయం చేశాడు. ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యుడే, అంతటి మహానుభావుడు, అంతటి రాజసూయాగం చేసినవాడు, ఇంత చిన్న సింహాసనం మీద కూర్చుంటే వచ్చిన ఉపద్రవం ఏముందయా అని అడిగితే విరాట్రాజు కూడా ఎంతో సంతోషించి ధర్మరాజు గారి పాదములకు తల తాటించి నమస్కరించినటువంటి ఘట్టం దగ్గర నిన్నటి రోజు ప్రసంగాన్ని నేను పూర్తి చేసి ఉన్నాను. అర్జునుడు విరాట్రాజు గారిని ఉద్దేశించి ఒక మాట చెప్తాడు. చాలా దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భవద్గర్భవాసగుప్తి వలన గడపితి మతి సుఖావాప్త చిత్తవృత్తి ఏమో నిర్భయులమై విందులట్ల. ఈ మాట అనడానికి చాలా సంస్కారం ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, లోకంలో నీవు ఇంత గొప్ప విషయాన్ని సాధించావు అని లోకమంతా పొగిడేటటువంటి సందర్భంలో పైకి నటించడం కాదు, తాను ఆ పొగట్టలు పుచ్చుకోవడానికి ముందు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోగలగాలి. లోపల ఏమీ వెళ్ళకూడదు. లోపలికి వెళ్లకుండా పైకి మాత్రమే దాన్ని స్వీకరించాలంతే. అంటే తన యొక్క స్వరూపములో, తన యొక్క స్వభావములో ఏమీ మార్పు రాకూడదు. ఆ వినయం అలాగే ఉండాలి. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు సాధించినటువంటి విజయం అనితర సాధ్యమైనటువంటి విజయం. అది అసలు మీరు ఊహ కూడా చేయలేరు. అలా ఒక వ్యక్తి యుద్ధం చేస్తాడు అని. అంత గొప్ప యుద్ధం చేసి వచ్చి ఉత్తర కుమారుడి చేత కితాబులు, విరాట్రాజు గారి చేత కితాబులు అందుకున్నటువంటి అర్జునుడు విరాట్రాజు గారికి కృతజ్ఞత చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారికి నమస్కరించిన తరువాత ఆయన అంటాడు, చాలా దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భవద్గర్భవాసగుప్తి వలన, తల్లి కడుపులో పెట్టుకుని పిల్లవాడి యొక్క పెరుగుదలని కాంక్షించి సాధించినట్లు మేము అమ్మ కడుపులో పిల్లవాడు ఎలా ఉంటాడో అలా అంత అజ్ఞాతంగా సంవత్సరం పాటు గడిపేయగలం. ఇందులో మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది. అమ్మ కడుపులో ఉండడం అనేటటువంటి విషయంలో భద్రత పిల్లవాడి యొక్క శక్తి చేత జరిగిందా, అమ్మ యొక్క జాగ్రత్త చేత జరిగిందా? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను క్షేమంగా ఉందాం, అమ్మ కడుపులో నాకేమీ ఇబ్బంది కలగకుండా అమ్మ కడుపులో పెరుగుదామని నేను సంకల్పం చేసినా, మా అమ్మగారు తినకూడనివి తిన్నా, త్రాగకూడనివి తాగినా, మా అమ్మగారు ఎక్కడి నుంచైనా జారి కింద పడ్డా ప్రమాదం నాకే కదా, గర్భస్రావం అయిపోతుంది కదా, పిండము విచ్ఛేదం అయిపోతుంది. నా చేతిలో ఉండదు. నేను ఉన్నానన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. నేనెవరో, ఎలా ఉన్నానో ఏమీ తెలియదు. లోపల ఉన్నాను. పైకి రక్షణ అంతా ఎవరిదంటే అమ్మదే. ఎంత గొప్ప పోలిక పోల్చాడో చూడండి.
నీ అంతఃపురంలో గడిపేశామనలేదు, అమ్మ కడుపులో ఉన్నట్లు ఉన్నామన్నాడు. నీదయ నువ్వు లేనిపోని ఉపద్రవాలు కొని తెచ్చుకుని ఉంటే మేము బయటపడిపోవలసి వచ్చి ఉండేది. అలా రాకుండా నువ్వు మమ్మల్ని తల్లి కాపాడినట్టు కాపాడావు. దానివలన మేము అతి సుఖావాప్త చిత్తవృత్తి ఏమో నిర్భయులమైతి మీ విందులట్లా. బంధువులు ఎంత సంతోషంగా గడిపేస్తారో అంత సంతోషంగా గడిపేశాం సంవత్సర కాలం. అసలు అజ్ఞాతవాసంలా లేనీ లేదు. ఇది మనసులో ఈ కృతజ్ఞతా భావన నిలబడడం, ఇతరుల పట్ల ఈ కృతజ్ఞతని ఆవిష్కరించడం చాలా చాలా గొప్ప విషయం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఇదే అంటారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు. ఒకే ఒక ఉపకారం కావాలని చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది ఒక ఆయన వల్ల, అనుకోకుండా జరిగింది ఆ ఉపకారం. ఆయన ఏం చేద్దామని చేయలేదు, అయినా సరే దాన్ని తలుచుకు పొంగిపోతాట రాముడు. కావాలని 100 అపరాధములు చేశాడు, అయినా సరే ఆత్మస్థితి కలిగిన వాడు కనుక వాటిని అసలు లోపలికి ప్రవేశపెట్టకుండా మరిచిపోయి ఉదాసీనుడై వ్యవహరిస్తాట. అలా అంత కృతజ్ఞతాభావన ఉండడం, చిన్న ఉపకారం చేస్తే దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని అంత మర్యాదతో ప్రవర్తించడం చాలా కొద్దిమంది యందు మాత్రమే భాషిస్తుంది. అర్జునుడు ఈ విధమైన కృతజ్ఞతను ఆవిష్కరిస్తే విరాట్ రాజు గారు అన్నాడు, తిక్కన గారు మహాభారతాన్ని సంస్కృతం నుంచి కదండి ఆంధ్రీకరించారు, తెలుగునాట ఏ మాటలు ఉంటాయో వాటిని వెంటనే వాడతారు, ఎంత అందంగానో తీసుకొస్తారు పద్యంలోకి. ఏనన వేర ఎక్కడనే ఇట్లనగా తగునయ్య ఇమ్మెయింకానన దేశవాసముల గారియ కూర్చి అడంగి ఉండి మీ పూనిక తీర్చి మీరలమి బొందుట ఎల్లను పుణ్యదేవతానూనదయా సమృద్ధి నన్ను నొందుట గాదే సురేంద్రనందన. ఆయన అన్నాడు, నేను పరాయివాడినా, నేనేమైనా పైవాడినా? మీరు చూడండి, లోకంలో ఎవరైనా మనకు ఉపకారం చేస్తే అమ్మ చాలా ఉపకారం చేసి పెట్టారండి మీరు అన్నాం అనుకోండి, అదేమిటండి అలా కృతజ్ఞత చెప్తారు, నేనేం పైవాడినా అంటారు. నేను మీవాడినే కాబట్టి చేయడం నా ధర్మం, నా బాధ్యత అన్నట్లు మాట్లాడతారు తప్ప నేను ఈ కృతజ్ఞతకి పాత్రుడను కాను, నేనెవరో పైవాడిని కాదు కదయ్యా అంటారు. అలా విరాట్ రాజు గారు అన్నాడు, ఏనన్నా వేరే ఎక్కడనే, నేనేమైనా వేరా, నేనేమైనా పైవాడినా, నేను మీకు ఈ ఉపకారం చేసి తీరాలి. అయినా నేను ఒక్క మాట చెప్పనా, ఇన్ని కష్టాలు పడి 12 సంవత్సరములు అరణ్యవాసం చేసిన వాళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యడానికి నా రాజ్యంలోకి వచ్చి మీరు ఏడాది పాటు గడపడం అనేటటువంటిది ఉందే, అది నాకు దేవతలు కటాక్షించినటువంటి అనుగ్రహం అన్నాడు. నిజంగా అనుగ్రహమేనండి. దేవతలు అనుగ్రహిస్తే ఈ మాట విరాట్ రాజు ఉత్తినే అనలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు ఒక పెద్ద ఉపకారం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆయన మొదట చేసే పని ఏమిటో తెలుసా? అసలు ఎన్నడూ కలలో కూడా ఒకరి దగ్గర ఏదైనా ఉపకారం పొందుదామని ఆశ లేని వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాడు. ఆయన చేసే మొదటి పరీక్ష అది. చాలా పెద్ద ఉపకారం చెయ్యాలి, ఎలా చేయడం అని ఆలోచిస్తాడు. ఈయన్ని పంపిస్తాడు. తన యందు అపారమైన భక్తి ఉన్నవాడు, ఏమీ కోరనివాడు. ఇప్పుడు ఆయన అనుకోకుండా రావలసి వచ్చింది, ఆ పరిస్థితి అలా వచ్చింది, వచ్చాడు. మీరు ఆయనకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి మీరు ఒక పూట భోజనం పెట్టారనుకోండి, ఈశ్వరుడు 10 లక్షల యజ్ఞములు చేసిన ఫలితాన్ని వేస్తాడు. ఎందుకంటే తనని నమ్ముకుని ఉన్నవాడు, ఆయనకి ఆ పూట అలా అన్నం పెట్టడం ఈశ్వరుడికి మహాతృప్తి, నన్ను నమ్ముకున్నవాడు. మీరు గమనించండి, నాకు అంటే లౌకికంగా చెప్తున్నాను, నేనేం ఇది నిజంగా నాకు కావాలని నేను అంటున్నానని మీరు అనుకోకండి. నేను మీ ఇంటికి వస్తే నాకు పలహారం పెట్టేవాళ్ళు, కాఫీ ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు ఈ సభలో. కానీ మా అబ్బాయి హైదరాబాద్లోనో ఏదో ఇంకో ఊళ్ళోనో కనపడ్డాడు అనుకోండి, నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదవా, ఏంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అంటే, ఏదో రూమ్ కోసం వెతుక్కుంటున్నానండి, ఇక్కడికి వచ్చాను ఉద్యోగానికి అన్నాడు. అలాగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాయన నీ సెల్ నెంబరీ అని కనుక్కుని ఒక్క రోజులో ఆయన వెతికి ఓ రూమ్ ఇప్పించాడు అనుకోండి. మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అనుకోండి, నాన్నగారు ఆయన ఎవరో నాకు తెలియదండి, పరిచయం చేసుకుని ఎంత మంచి రూమ్ ఇప్పించారో వాళ్ళ బంధువుల ఇంట్లో ఆఫీస్కి దగ్గరగాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు నాకు గొప్ప ప్రీతి కలిగి ఆయన నెంబర్ ఏదిరా అని తీసుకుని నేనే ఫోన్ చేసి, అయ్యా మీరు చాలా ఉపకారం చేశారట మా అబ్బాయికి, ఒకసారి నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను వెంకటాచల ప్రసాదం పట్టుకుని అని నేను వాళ్ళ ఇంటికి వెడతానా వెళ్ళనా? చెప్పండి. ఎందుకు వెళ్ళాను? నాకు ఉపకారం చేయడం వల్ల కాదు, నా కొడుకు ఉపకారం చేయడం వల్ల.
నా కొడుకుకి చేసిన ఉపకారం నా యొక్క ప్రీతికి కారణం అవుతుంది అంటే నా ఉద్దేశం నా కొడుకు అలా చేయమని కాదు, ఉదాహరణ మాత్రమే కదా. కాబట్టి లౌకికంగానే ఇలా ఉంటే తనని నమ్ముకున్న వాడి పట్ల భగవంతుడికి ఎంత ప్రీతి ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు తనని నమ్ముకుని పరమధర్మాన్ని అనుష్ఠించేటటువంటి పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు విరాటరాజు వాళ్ళ అజ్ఞాతవాసం గుంభనంగా జరిగిపోవడానికి తెలిసో తెలియకో అనువైన ప్రదేశముగా వారి చేత ఎన్నుకోబడినటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి చనిపోవలసిన ఉత్తర కుమారుడు బతికాడు, చనిపోవలసిన విరాట్రాజు బతికాడు, నామమాత్రంగా అధికారం చెలాయించేటటువంటి స్థితిలో కూర్చోపెట్టిన కీచకుడు దునుమాడబడ్డాడు. ఇప్పుడు హాయిగా ధర్మరాజు గారి యొక్క ఛత్రఛాయల్లోకి చేరి ప్రశాంతమైన జీవనం గడపగలిగినటువంటి స్థితికి విరాట్రాజు చేరుకున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహానికి కారణం అవునా కాదా? కాబట్టి దీన్ని లోపల పెట్టి మాట్లాడుతున్నాడు విరాట్రాజు. ఇది నేను అర్చన చేసినటువంటి దేవతలు నాకు కృప చేసినటువంటి మహాపుణ్య విశేషం మీరు నా దగ్గరికి రావడం. ధరణియు పట్టణంబు హయదంతి రథంబులు గోవులున్ భటోత్కరము అమాత్యవర్గమునుగా గల రాజ్యమితండయేలు నిర్భరమున నేను పుత్రులును బంధులు తమ్ములు కొల్చియుండెదం కరిపిరికి ఎత్తునట్టి పని కలిగిన ఓపినయంత చేసేదన్. ఆయన అన్నాడు, ధర్మరాజా మీరు సింహాసనం మీద ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, పట్టాభిషిక్తులు కండి. మిమ్మల్ని నేను, నా అనుచరవర్గం, నా ఏనుగులు, నా గుర్రాలు, నా దగ్గర ఉండేటటువంటి నా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా పరివారం, నా మంత్రులు, నా సైన్యం అందరం నిన్ను కొలిచి కృతార్థులం అవుతాం. నీవు ఒకవేళ హస్తినాపురం మీదకి దండెత్తి యుద్ధం చేసేటటువంటి పరిస్థితి వస్తే నా చేతనైన సాయం నీకు చేస్తానన్నాడు. ఎందుకంటే ఏదో దొరికింది కదా అని మత్స్యరాజు గారి యొక్క సింహాసనం మీద కూర్చుని ధర్మరాజు ఏలడు. ఖచ్చితంగా ప్రతిజ్ఞలు నిలబడాలి అంటే వచ్చి తీరుతుంది యుద్ధం. అటువంటి యుద్ధం వచ్చిన నాడు నేను నీకు బాసటగా నిలబడతాను, నా చేతనైన సాయం చేస్తాను అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలైతే పలుకుతాడు కానీ మనసు చాలా చాలా గొప్పది, చాలా విశాలమైన మనస్సు ఉన్నవాడు, చాలా పెద్ద మనసు ఉన్నవాడు. మాట అది లేనప్పుడు అలా రావడం చాలా కష్టం. చాలా గొప్ప మాటలు మాట్లాడాడు ఉత్తరుడు విరాట పర్వంలో. ఆయన అన్నాడు, సవినయ వృత్తి గొల్వమిట చన్న దినంబుల వీరుపైగ విసిన నిప్పులట్ల అధికంబకు తేజము దోపకున్కి అట్టి విధము సాపరాధతను డెందములూరట పొందియుండ నేరము మనకు అట్లు కానదగ ప్రార్థన చేయుట యుక్తమిత్తరిన్. నీరుపైకి విసిన నిప్పులట్లా అన్నాడు వాళ్ళని. నీరు మీద ఉన్నటువంటి అంటే నీటి చేత కప్పబడినటువంటి నిప్పు అంటే బూది చేత కప్పబడుతుంది కదండి, తెల్లటి బూది కప్పేసి లోపల నిప్పు ఉంటుంది, అది నిప్పు అని తెలియదు. అలా తెలియకపోవడం వల్ల వీళ్ళు వేషాలు వేసుకుని అజ్ఞాతవాసంలో మన దగ్గర ఉండడం వల్ల ఇంతటి మహాత్ములు మన దగ్గర ఉన్నారు, మనం వాళ్ళని సేవించాలన్న ఆలోచన మనకి రాలేదు. రాకపోవడం వల్ల ఏమైందంటే మనం ఇంతకాలం వాళ్ళ చేత మనం సేవింపబడ్డాం, మనం వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాం, కానీ యథార్థమునకు మనం వాళ్ళని సేవించలేదు. నాన్నగారు రాజ్యం ఇస్తాను, ధనం ఇస్తాను, బంట్లు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, మీరు పాలించండి అంటున్నారు కదా, మీరు ఇచ్చేదేమిటి? అది వాళ్ళదే. మొన్న మీరు చనిపోవలసింది, నిన్ననే చనిపోవలసింది. మన ఇద్దరిని బతికించి ఈ రాజ్యం నిలబెట్టిన వాళ్ళు ఎప్పుడు మనని బతికించి వాళ్ళు ఈ రాజ్యాన్ని నిలబెట్టారో ఆనాడు వారిది వారికి ఇవ్వడం మర్యాద నాన్నగారు కాదు. ఏది మర్యాద? మనం ఏది తప్పు చేశామో ఆ తప్పుకి క్షమార్పణ చెప్పడం మర్యాద. మీరు నీరు కప్పిన నిప్పులా ఉండడం వల్ల మీ యథార్థ స్వరూపములు తెలియక మిమ్మల్ని ఆజ్ఞాపించి పరిపాలించామన్న భ్రాంతిలో మేము ఉండిపోయి సేవించవలసిన వాళ్ళని ఇంతకాలం సేవించనందుకు మేము మిమ్మల్ని క్షమార్పణ అడుగుతున్నామని చెప్పాలి. అది చెప్పండి నాన్నగారు, యుక్తంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకి మీరిస్తానంటారేంటి? మీరిచ్చేది కాదు, వాళ్ళు మీకు ఇచ్చారు. ఒకవేళ మీరు మళ్ళీ ఇస్తానన్న వాళ్ళది వాళ్ళకి ఇస్తున్నారు కానీ మీది వాళ్ళకి ఇవ్వట్లేదని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. చాలా పెద్ద మాట కదండి, చాలా సంస్కారంతో కూడిన మాట. ధనవర్గంబులు వీరిచ్చినవి అట్లగుట వేట్కసేయవు తగ నూతనమగు కానిక ఈవలయను వే తోట్టేరమనుపు ముత్తర ప్రీతిన్. వాళ్ళు మనకి గెలిచి తెచ్చి ఇచ్చినటువంటి రాజ్యాన్ని ధనాన్ని తిరిగి వాళ్ళకే ఇస్తే వాళ్ళకేం సంతోషంగా ఉంటుంది?
ఏదైనా ఒక కొత్త కానుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. మంచి కానుక ఇచ్చాడు రా అనిపిస్తుంది. కాబట్టి నాన్నగారు అటువంటి కొత్త కానుక వాళ్ళకి ఇద్దాం, కాబట్టి వెంటనే ఉత్తరని రమ్మని మీరు ఆదేశాలు పంపించండి అన్నాడు. అంటే అర్థమైంది కొడుకు యొక్క హృదయం. ఉత్తరని ఇమ్మంటున్నాడు. ద్రౌపదీదేవిని ఇచ్చినట్టు 5గురికి ఇవ్వరుగా. కాబట్టి ఇప్పుడు ఈ 5గురిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు గారు ఆమెని రమ్మని కబురు చేశాడు. ఉత్తరని తీసుకొచ్చారు. అసలే ఉత్తర మహాసౌందర్యవతి. దానికి తోడు ఖచ్చితంగా ఇప్పుడు వరుడికి అప్పజెప్పడం కోసమే పిల్లని తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ పాటి హృదయం గ్రహించరండి ఇలాంటి సందర్భంలో పిలుస్తున్నారంటే. కాబట్టి చాలా అలంకారం చేసి తీసుకొచ్చారు. పూతీగ ఎలా ఉంటుందో అంత సోయగంగా అంత లావణ్యంతో ఉత్తర తండ్రి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు విరాట్ రాజు గారు ఆ పిల్లని తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. నేల మీద పడి నమస్కారం చేసి ధర్మరాజు గారితో అంటున్నాడు, ఇమ్ముద్దియ అర్జునునకు ఇమ్ము, ఈ పని బంధుజనుల కిందరకు కడున్ సమ్మతము, ఎల్ల ప్రజకు నీ నిమ్మెయి నిన్ను చేరి బ్రతుకటిష్టంబదిపా అన్నాడు. ధర్మరాజా, నేను కోరుకుంటున్నాను, నా కూతురైనటువంటి ఈ ఉత్తరని నీ తమ్ముడైనటువంటి అర్జునుడికి ఇచ్చి వివాహం చేయి. ఇది నాకే కాదు, నా బంధువులందరికీ కూడా సమ్మతం. ఏదో ఉపకారం చేశాడు కదా అని అర్జునుడికి పిల్లనిచ్చేద్దామని నేను ఒక్కడిని నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నావేమో. నా బంధువులందరికీ ఇష్టం. బంధువులతో పుత్రులతో కలిసి మేమందరం నిన్ను చేరి నీ చేత పరిపాలింపబడడం, నీ చేత ఆదేశింపబడడం మా వాళ్ళందరికీ ఇష్టం. అందుకని ఈ పిల్లని అర్జునుడికి ఇవ్వవలసింది అన్నాడు. ధర్మరాజు గారు అర్జునుడి వంక చూశాడు. స్వీకరిస్తావా అని. అర్జునుడు అన్నాడు, ఈ కన్నియ కోడలిగా గైకొనియద కానీ ఇది తగదుచిత వృత్తిన్, నాకడన అబలమెలగుట లోకము శంకించు నన్ను లోలాత్మునిగన్. ఈ పిల్లని కోడలిగా స్వీకరిస్తానన్నయ్య, కానీ నేను భార్యగా మాత్రం స్వీకరించాను. ఎందుకంటే ఏడాది పాటు ఈ అమ్మాయి నా దగ్గర నాట్యం నేర్చుకుంది. స్త్రీలోలుడు అర్జునుడు అంటుంది లోకం. పిల్లని నాట్యానికి పంపిస్తే ఆ మనసుని చూరగొన్నాడు. అందుకని ఆ పిల్ల అర్జునుడే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అందుకే విరాట్ రాజు పిల్లనిచ్చాడంటుంది లోకం, తప్ప ఇంకోలా మాట్లాడదు. పైగా అన్నయ్య, నీకు తెలుసు, నువ్వు సాక్షాత్తు ధర్మరాజువి. ఇది ధర్మం కాదు. గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి శిష్యస్థానంలో కూర్చున్నటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరు గురువు దగ్గర శిష్యస్థానంలో కూర్చుంటారో వారు ఆమె తనూజ అంటే కుమార్తెతో సమానం అవుతుంది. కూతురెంతో శిష్యురాలంతే. గురువుగారు అని పిలిస్తే ఆమె తనకి కూతురే అవుతుంది. కాబట్టి నేను ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈమెని నా భార్యగా స్వీకరించకూడదు. అందుకని నా కోడలిగా స్వీకరిస్తాను. ఆయన ముచ్చట తీరుతున్న ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం, నాతో బంధుత్వం కలుస్తుంది, నేను విరాట్ రాజు వియ్యంకులం అవుతాం తప్ప ఇంకొకలాగా పొసగదు. ఆమెని నా కోడలిగా స్వీకరిస్తాను అంటే. కానీ వాళ్ళ ధర్మ ప్రవృత్తిని మీరు గమనించండి. ఎంత ధార్మికమైనటువంటి దృష్టికోణంతో ఉంటాడో, తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి తగినట్లుగా ఉంటుంది ఆలోచన. అంతేకాని చౌకబారు ఆలోచనలు, ఒక స్థానంలో కూర్చుని ఇంకోలా ఆలోచించడం, అవకాశం వస్తే అందిపుచ్చుకోవడం, ఇలాంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కారు పాండవులు. అందుకే వాళ్ళు లోకం అంతటి చేత గౌరవింపబడ్డారు. ఇది ఇవాల్టి రోజు సమాజం తెలుసుకోవలసినటువంటి విషయం. ఒక గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంత గౌరవింపబడతాడో, తన బిడ్డల్ని ఎలా చూస్తాడో శిష్యుల్ని కూడా అలాగే చూస్తాడు. శిష్యులు కూడా గురువుగారిని చూసేటప్పుడు తండ్రితనాన్నే చూడాలి. కేవలం తండ్రి గారిగానే చూస్తారు. అందులో చూడాలి అని చెప్పక్కర్లేదు, చూస్తారు. గురువు కూడా అలాగే చూస్తాడు. కానీ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే, ఈ మాట నేను ఎందుకు ప్రస్తావన చేయవలసి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో వినోదం పేరుతో గురువుల్ని శిష్యులు ప్రేమించడం, శిష్యుల్ని గురువులు పెడత్రోవ పట్టించడం లాంటి సిద్ధాంతాల్ని తీసుకొచ్చి పెట్టి గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి పవిత్రమైన అనుబంధాన్ని బజారుకి ఇచ్చి అర్ధరహితమైనటువంటి స్థితిని, అయోమయమైనటువంటి స్థితిని కల్పిస్తున్నారు. అటువంటి దానికి, అటువంటి సంస్కృతికి మనం వారసులం కాం.
మన సంస్కృతి ఏమిటి అంటే గురు శిష్యులు అంటే తండ్రి బిడ్డలు అంతే. ఇంత మర్యాదతో కూడుకున్న వ్యవస్థ మనది. కాబట్టి ఈ మాట చెప్తే ధర్మరాజు అన్నాడు, నువ్వు చెప్పింది పరమధర్మం, కాబట్టి నీవు ఆమెని స్వీకరించకూడదు, నువ్వు ఆమెని భార్యగా పొందకూడదు అంటే అర్జునుడు అన్నాడు, హరిమేనల్లుడు బాహువీర్య పటు శౌర్య స్ఫూర్తి త్రైలోక్య సుందరుడు ఆచార పవిత్రుడు అంచిత కళా దక్షుండు ఉదారుండు కాతర సంరక్షకుడు ఆర్య సమ్మతుడు విద్యావైభవోల్లాసి అత్యురుతేజుండు వరించుగాక అభిమన్యుండి సరోజాననం. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఈ ఉత్తరని నా కుమారుడైనటువంటి అభిమన్యుడు వరిస్తాడు, అభిమన్యుడు వివాహం చేసుకుంటాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, సాధారణంగా ఇలాంటప్పుడు ఏమనాలంటే నా కొడుకు అని మొదలు పెట్టాలి ఆ పద్యాన్ని, నా పుత్రుడంటూ మొదలు పెట్టాలి అభిమన్యుడి గురించి. అలా మొదలు పెట్టలేదు ఆయన. ఆయన ఏమని మొదలు పెట్టాడంటే హరి మేనల్లుడు అంటూ మొదలెట్టాడు. హరి యొక్క మేనల్లుడు అన్నాడు. హరి యొక్క మేనల్లుడు అంటే ఇప్పుడు మేనమామ గారిని ముందు చెప్పాడు. మేనమామ గారిని ముందు చెప్పడం అంటే ఏమిటవుతుంది? తన భార్య యొక్క అన్నగారిని చెప్పాడు. ఎవరి ముందు చెప్పాడు? తన పెద్దన్నగారు ఎదురుగుండా ఉండగా చెప్పాడు. ఇప్పుడు మా తమ్ముడు నేను నేను ఉండగా ఏంటి మా అబ్బాయి అంటే పొసగుతుంది, లేదా మా అన్నగారి కొడుకు అంటే అచ్చు మా అన్నయ్య పోలికలు వచ్చినవాడు అని పొసగుతుంది. కానీ ఎదురుగుండా ధర్మరాజే ఉండగా, భీమసేనుడు ఉండగా, నకుల సహదేవులు ఉండగా ఇటువైపు సంబంధం చెప్పలేదు, భార్య వైపు సంబంధం చెప్పాడు. బావమరిది కదండి, ఈయనకి బావమరిది అయితే కదా పిల్లాడికి మేనమామ. హరి మేనల్లుడు అన్నాడు, హరికి మేనల్లుడు అన్నాడు. హరికి మేనల్లుడు అవ్వడం ఎందుకు ప్రస్తావించబడాలి పెళ్లి సంబంధంలో అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా ఒక మంచి జరగడం ఉన్నా, ఒక యోగ్యత అన్నది వాళ్ళు చూసుకున్నా, వాళ్ళు దేన్ని చూసుకుంటారంటే భగవంతుడితోడి సంబంధాన్నే వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇది అర్జునుని యందు పాండవుల యందు ప్రకాశించినటువంటి పరమభక్తి. అందుకే హరి మేనల్లుడు అన్నాడు. సాక్షాత్ హరికి మేనల్లుడయా పిల్లాడు, నా కొడుకని చెప్పలేదు. అంటే ఎంత మర్యాద కలిగిన వాళ్ళో, ఎంత భక్తి కలిగిన వాళ్ళో, ఏదో అవకాశం వస్తే ఎప్పుడో చాట్న మాట్లాడడమును లేకపోతే ఊరుకోవడం కాదు, గుండెలలో ఉన్న మాట. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తారంటే మా అబ్బాయి అంటారు. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, తండ్రి గారి పేరు శుభలేఖలో పైన వెయ్యడం తప్పదు కాబట్టి వేస్తారు, కానీ ఎక్కడెక్కడ తమ పేరు వేద్దామా అని తాపత్రయం ఉంటుంది. ఎలా నా పేరు ఇరిగించడం కుదురుతుంది అని ఉంటుంది తాపత్రయం. ఇప్పుడు ఇంకా చాలా దారుణాతి దారుణమైన స్థితి వచ్చేసింది అనుకోండి, 10 కార్డులో 15 కార్డులో తల్లిదండ్రుల పేరు మీద ఉంటాయి, మిగిలిన కార్డులన్నీ దిక్కు ముక్కు లేనివాడు, అనాథ, తల్లిదండ్రుల యొక్క సంబంధం లేనివాడు, పెంటకుప్పలో పుట్టి పెరిగిన వాడిలాగా వాడి పెళ్ళి వాడే కార్డు వేసుకుంటాడు. ఐ సొలిసిట్ యువర్ ఎస్టీమ్డ్ ప్రజెన్స్ అని వీడి పిలిచిన వాడిని ఎత్తుపీట మీద పెడతాడు. వాడి తల్లి ఎవరో వాడికి తెలియదు, వాడి తండ్రి ఎవరో వాడికి తెలియదు, వాడి పెళ్ళి వాడే చేసుకుంటున్నాడు, వాడి అదృష్టం అటువంటిది, అందుని వాడే కార్డు వేసేసుకుంటాడు. దానికి పైన శ్రీరస్తు ఉండదు, శుభమస్తు ఉండదు, అవిఘ్నమస్తు ఉండదు, కింద మంగళం మహత్తు ఉండదు, శ్రీకారం ఉండదు. వాడి పెళ్ళి వాడే పెద్ద, దాన్ని ఎవరూ నిర్ణయించలేదు, వాడు అనుకున్నాడు చేసుకున్నాడు, రేపు ఏమైనా చేస్తాడు వదిలేస్తాడు, అడిగే నాథుడు ఉండడు, నువ్వు వెళ్ళి అక్షతలేస్తే నీ కర్మ. ఆ సంస్కృతి మనకు వచ్చా ఎంత దారుణమైన స్థితికి మనకు వచ్చామో చూడండి. అసలు శుభలేఖ అలా వెయ్యవలసిన అవసరం ఏంటి? ఎవరు చెప్పారు అలా వేయమని? ఇది ఎవరు అడగాలి? తల్లిదండ్రులు అడగాలి. నోర్మొయ్, నువ్వే వేసుకోవడం ఏమిటి శుభలేఖ? నువ్వు శుభలేఖ వేసుకో, నేనేమైపోయినట్టు? అలా అయితే నేను అసలు చేయని పెళ్ళి అని చెప్పాలి. అసలు అలా చెప్పడం ఏమిటండి? అలా చెప్పే స్థితి రాకూడదు. అలా చెప్పే స్థితి వచ్చిందంటే అప్పటి వరకు నువ్వు సరిగా పెంచలేదని గుర్తు కదా. ఖచ్చితంగా తల్లిదండ్రులదే తప్పు. కూతురు చెడుగైన మాత తప్పు, పుత్రుండు చెడుగైన తండ్రి తప్పు, అశ్వంబు చెడుగైన అశ్వారోహకుని తప్పు, సైన్యంబు చెడుగైన రాజు తప్పు. బాధ్యత వహించవలసిందే శాస్త్రంలో.
నువ్వు తప్పుకోవడానికి కుదరదు, నీ బాధ్యత నీకు నిర్ణయింపబడిపోయి ఉంది. శాస్త్రం శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. నువ్వు తప్పుకుందామంటే కుదిరేది కాదు, అక్కడ వరకు నువ్వు బిగిసిపోయినట్లే. ధర్మమునందు తప్పుకోవడం కుదరదు. కాబట్టి అది రాకుండా నువ్వు పెంచవలసి ఉంటుంది. పెంచడం అనేటటువంటి మాటకు అర్థం శారీరకంగా నువ్వు పెంచక్కర్లేదు, అదే పెరుగుతుంది. అన్నం కాదు పెట్టడం, సంస్కారం నువ్వు పెట్టాలి. నువ్వు పెట్టకపోతే అలా కార్డు వేసుకున్నాడు అనుకోండి, తప్పు నీదే. ఆ కార్డు వేసుకునేంత స్వేచ్ఛ పిల్లాడు పొందడం, పిల్ల పొందడం ఏమిటి? అలాంటి సంస్కృతి లేదు ఇక్కడ. అలా వేయడానికి వీలు లేదు. పెద్దలు చూస్తే ఏమనుకుంటారు, ఇంటి గౌరవం నశించిపోతుందని చెప్పగలగాలి. కాబట్టి ఇది మర్యాద. వాళ్ళు రక్షకుడైన వాణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఎప్పుడూ మనని రక్షించేవాడు హరి. ఆ హరి మేనల్లుడు. ఒక శుభకార్యం అనేటప్పటికీ వాళ్ళకి రక్షకుడు జ్ఞాపకానికి వచ్చాడు. మనకి కూడా ఒక మంగళకార్యం జరుగుతుంటే ఎవరు గుర్తు రావాలంటే భగవంతుడు గుర్తు రావాలి. మంగళకార్యం జరగనంతసేపు భగవంతుడు గుర్తొచ్చి, మంగళకార్యం జరగడం మొదలెట్టగానే ముందు ఎవరిని వదిలేస్తామంటే ఈశ్వరుని వదిలేస్తాం మనం. మన పరిస్థితి అలా ఉంటుంది. అది విచిత్రం. అందరికన్నా తేలిగ్గా ఏది వదిలేస్తారో తెలుసా అండి? మొదట ఈశ్వరుణ్ణి, రెండు శాస్త్రాన్ని, ఈ రెండే వదిలేస్తాడు. పెళ్ళి అన్న దాంట్లో తెచ్చిన సంభారములన్నీ తంతుకే పనికొచ్చేటటువంటి స్థితికి మనం దిగిపోయాం ఇవాళ. నిజంగా శాస్త్రానికి పెద్దపీట అన్నది లేదు. అంతా కూడా ఏమిటి అంటే యాంత్రికం. ఎందుకు చేస్తున్నామంటే అదో తంతు, అంతే. ఆ తంతు చేసినట్టుగా చేయడం అంతే తప్ప దాని యందు నిష్ఠతో, దాని యందు మర్యాదతో చేయగలిగిన స్థితిని కోల్పోయాం. పెళ్ళి ప్రారంభమే ఎలా ఉంటుందో చూడండి. అసలు ఆయన మొదట చెప్తూ హరిమేనల్లుడు అన్నాడు. నాకా కొడుకు ఈశ్వరుడు అనుగ్రహించిన సంతానం. ఇది భగవంతుణ్ణి స్మరించగలగడం. ఇది వంశమునందు ఆ లక్షణం ఉండాలి. కాబట్టి హరిమేనల్లుడు, బాహువీర్యపటు శౌర్య స్ఫూర్తి, గొప్ప బాహుబలం కలిగిన వాడు, సదాచార సంపన్నుడు, పెద్దలను గౌరవించేటటువంటి వాడు. ఎందుకు ఇవన్నీ చెప్పడం? తన కొడుకుని తాను పొగడుకోవడం కాదు. నీ కూతుర్ని నేను మోసగించట్లేదని చెప్పడం, తన పెద్దరికాన్ని చెప్పడం, నీ కూతుర్ని యోగ్యమైన స్థానంలోనే పెడుతున్నానని చెప్పడం. నువ్వు నాకిద్దామనుకున్నావు, కానీ నేను ఎవరికో ఒకడికి ఏదో బంధుత్వం కోసం చెప్పేయట్లేదు నా కొడుక్కిమ్మని. నా కొడుకు కూడా అంత యోగ్యుడని నీకు చెప్తున్నాను. అందుకని పొగిడాడు తప్ప కొడుకుని పొగడకూడదన్న ధర్మం తెలియక పొగిడినవాడు కాడు అర్జునుడు. కాబట్టి ఉదారుడు, చాలా గొప్పగా అందరి పట్ల ఔదార్యంగా ఉండి రక్షించగలిగినటువంటి వాడు. విద్యా వైభవోల్లాసి, గొప్ప విద్య కలిగినటువంటి వాడు, అపారమైన తేజస్సున్నవాడు. అటువంటి పిల్లవాడు మా అభిమన్యుడికి ఇచ్చి నీ కూతురునిమ్మన్నాడు. అంటే విరాట్ రాజు గారు ఆ మాట అన్నాడు. సాధారణంగా మనుషుల మనఃప్రవృత్తి ఎక్కడ బయటపడుతుందంటే, సంబంధం మీ అమ్మాయిని చేసుకుంటాం అనేంతవరకు ఎవరికి 10 మాటలు ఫోన్ చేసి నమస్కారం చేస్తారంటే వియ్యంకుడికి కదా. అబ్బాయి తండ్రికి ఫోన్ చేస్తారు. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందిట అని చెప్పి వాడి ప్రారంధం కొద్దీ నిశ్చితార్థం చేసుకున్నాడు అనుకోండి, అంతే. ఇంకా కాబోయే అల్లుడు గారితో సెల్లో మాట్లాడతాడు మామగారు. అప్పించి అసలు వియ్యంకుడితో మాట్లాడడం, మర్యాద వియ్యంకుడికి ఇవ్వడం, ఆయన ద్వారా చెప్పించడం, ఇవేం ఉండవు. సరే పిల్ల ఎప్పుడో మొదలెట్టేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చూపుల్లోనే గదిలోకి పోయి మాట్లాడుకోవడంతో మొదలెడతారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళందరూ ఆ పిల్లే చెప్తుంది, ఆయనకి నాన్నగారంటే డ్రెస్ కొనుక్కోవడానికి వస్తాడని ఆ పిల్లే చెప్పేస్తుంది. వీళ్ళ ప్రారంధం, వీళ్ళు చేసే అదో నామమాత్రపు పెద్దరికాలు. కాబట్టి అలా కాకుండా ఉండడం అంటే నిజమైన పెద్దరికాలు నిలబడ్డాం. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు గారు అన్నాడు, అబ్బా అయితే అభిమన్యుడితో మా అమ్మాయికి సంబంధం కుదరడం అంటే మా అదృష్టం అండి, ఎంత మంచి అల్లుడు వచ్చాడని లేదు. ఎంత మంచి అల్లుడు వచ్చాడండి అంటే అర్జునుడు చేసుకోనన్నాడు కాబట్టి, అభిమన్యుడు దొరికాడు కాబట్టి గాలిగిపోయాడు అంతే అర్జునుడు. ఇంకా అలా అని లేదు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. నేను అది అన్నది. పెళ్లి సంబంధం అంటే తిక్కన గారు ఏం చేతకాకిన్ని పద్యాలు రాయలేదు. ఎందుకు వచ్చింది? ఉత్తరాభిమన్యుల వివాహం అయిపోయినది అనో వాక్యం రాసి గజ్జె వదిలిపెట్టే ఇచ్చాయన. మనం ఎలా బతకాలో మనకి నేర్పడం కోసం అని వచ్చింది ఇతిహాసం. అక్కడ జరగనిది చెప్పట్లేదు, జరిగినది చెప్తున్నారు. ఇతిహాసం అది అలాగే జరిగింది, అలాగే మాట్లాడారు. నువ్వు అలాగే మాట్లాడటం నేర్చుకోవాలి. అందుకు చెప్తున్నారు. ఒక విడిదిస్తే విడిదికి గౌరవం ఎందుకు ఇస్తారండి? పెళ్లి కొడుకున్నారని ఎవరు విడిది? పిల్లకి కాబోయే మామగారు అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి విడిది.
విడిది గౌరవం దేనివల్ల అంటే పెళ్లి కొడుకు వల్ల కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విడిది గృహానికి గౌరవం ఎందుకంటే తనకి కాబోయే వియ్యంకుడు వచ్చి అందులో దిగాడు. ఆడపిల్ల తండ్రి విడిది ఇస్తాడు మగపెళ్లి వారికి. ఎందుకు అంటే అత్యంత గౌరవనీయుడు. నా కుమార్తెకి కాబోయేటటువంటి భర్తని కన్న తండ్రి మహానుభావుడు. ఎందుకంటే తండ్రి స్థానం కూడా మామగారి స్థానం కన్నా వెనక్కెడుతుంది పెళ్ళి అవ్వగానే. మొదటి నమస్కారం ఎవరికంటే మామగారికే. లోకంలో ఒక మాట చెప్తారు, అసలు తన కోడలు సంతోషంగా ఉండాలని ఎప్పుడు అహర్నిశలు కోరుకునే వ్యక్తి అంటూ ఉంటే మామగారే ఉంటాట లోకంలో. అంత ప్రేమతో ఉంటాట మామగారు. ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, నా కొడుకుని సుఖపెడుతోంది, నాకు మనవల్ని ఇవ్వబోతోంది, నా ఇంటి పేరు కొనసాగిస్తోంది, నా గోత్రం కొనసాగిస్తోంది, పిచ్చి తల్లి నా ఇంటికి వచ్చింది, ఆమె సుఖపడాలని ఎంతో బెంగ పెట్టుకుని ఉంటాట. నేను అలా ఉండగలనా నా కోడల విషయంలో అని బెంగ పెట్టుకుంటూ ఉంటాను. నేను అంత మర్యాదగా ఉండగలనా నా కోడలతో, నా కూతురి కన్నా 1000 రెట్లు ప్రేమించగలనా, అంత జాగ్రత్తగా చూసుకోగలనా కంటికి రెప్పలా అని. నిజమండి, ఎక్కడ పుట్టిన పిల్ల తల్లిని తండ్రిని అందరినీ విడిచిపెట్టి మన ఇంటికి వచ్చి ముక్కు మొహం తెలియనటువంటి వాడికి మామగారు ఉపన్యాసానికి పోయి వచ్చేటప్పటికి వాడికి గోధుమ రొట్లు చేసి పెట్టి ఇన్ని చేసి పెడుతోందంటే ఆ అమ్మాయి సుఖపడుతోందో లేదో చూడడం దానికి నా పెద్దరికం కాల్సనా? దేనికి? కూతురైతే అడుగుతుంది స్వతంత్రంగా, నాన్నగారండి ఇది కావాలని. ఎలా అడుగుతుంది మామగారిని? నువ్వే 1000 కన్నులతో చూసుకోవాలమ్మా. సంతోషంగా ఉన్నావా? నువ్వు ఇలా ఉండు, హాయిగా ఉండు తల్లి, హాయిగా ఉండు అని 1కి 10 మార్లు నువ్వు చెప్పాలి. అంతగా కోడలి గురించి ఆలోచిస్తాడు. కాబట్టి మామగారి లాంటి వ్యక్తి ఇహ లోకంలో లేడు. అందుకే కోడలకి అన్నిటికన్నా పెద్ద కష్టం ఎప్పుడంటే మామగారు వెళ్ళిపోయినప్పుడే అన్నారు. అటువంటి పిల్ల మామగారు అక్కడ విడిది చేశాడంటే ఆయన తన కొడుక్కిచ్చి చేయడం కోసం వచ్చి అక్కడ ఉన్నారు. నువ్వు ఇచ్చిన చోట అది విడిది గౌరవం. అందుకని ఆడపిల్లి వారు అక్కడికి వెళ్ళి అంత మర్యాదలు చేస్తారు ఆయన వచ్చారని. వియ్యంకుడి స్థానమే. ఆ గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇచ్చే రోజు 1 నెల ఆ మర్యాద పాటిస్తాను నేను కదా. కాబట్టి విరాట్ రాజు గారు అన్నాడు, అభిమన్యుడు నాకు అల్లుడుగా దొరికాడని లేదు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. అర్జునుని వియ్యమనియడునంత కంటే గడవం పెంపు నాకెయ్యది, కార్య నిశ్చయంబు ధర్మ తనూభవుండనతిచ్చువాడు మనమెల్ల కావించుమారమదియు. ఆయన అన్న మొదటి మాట ఇది. అర్జునుని వియ్యమనియడునంత కంటే గడవ పెంపు నాకెయ్యది. అర్జునుడితో వియ్యమందడం కన్నా నా అదృష్టం ఏమిటండి? ఇక నుంచి ఎవరితో అన్నా మాట్లాడితే నేను ఫలానా వారి వియ్యంకుండని చెప్పుకుంటాను. ఎంత అదృష్టం! అర్జునుడితోటి వియ్యమందబోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏది ఎలా జరగాలో ధర్మరాజు గారు నిర్దేశిస్తాడు, మనందరం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వదిలేయాలంటే అర్జునుడితో వియ్యం అందుతున్నాం, అర్జునుడి కొడుకు అల్లుడు అవుతున్నాడు. కాబట్టి అభిమన్యుడిని పట్టుకుని అర్జునుడిని వదిలేయచ్చు, లేదా అర్జునుడిని అభిమన్యుడిని పట్టుకుని ధర్మరాజును వదిలేయచ్చు కదా. అలా అనలేదు విరాట్ రాజు. పెద్దరికం అంటే పెద్దరికమే. వియ్యంకుడి అన్నగారికి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడాడో చూడండి. కాబట్టి ఆయన అన్నాడు, ధర్మరాజు గారు శాసిస్తాడు, మనం ఆచరిస్తాం. ఇలా నేను అర్జునుడికి వియ్యంకుడిని అవ్వడం నా అదృష్టం అన్నాడు అని సంతోషంగా ఉన్నారు, అంగీకరించారు. ఇక నుంచి మీరు ఎలా చెప్తే అలా చేస్తామన్నారు. ఉపప్లావ్యము అని విరాట నగరానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో కావలసినటువంటి సమస్త సౌకర్యాలు ఉన్నాయి. పాండవులకి విడిది ఇచ్చేశాడు వెంటనే. ఎందుకని అంటే అక్కడ ఉపప్లావ్యం నుంచే యుద్ధానికి కావలసినటువంటి వ్యూహ నిర్మాణం కూడా జరిగింది. పాండవుల్ని విడిది చేర్చాడు. అంటే తన ఇంటనే ఉంచుకోవచ్చు, కానీ తన ఇంట ఉంచుకోవడం వేరు, మర్యాదా స్థానం వాళ్ళకి ఇవ్వడం వేరు. వాళ్ళు అక్కడి నుంచి పెళ్లికి రావాలి. అందుకని విడిది గృహంగా ఉపప్లావ్యం అనేటటువంటి ఊరు ఇచ్చాడు. అక్కడ ధర్మరాజాదులందరూ విడిది చేశారు. ఇప్పుడు ఉపప్లావ్యం ధర్మరాజు చేరాడు అని తెలుసుకోగానే కడుపు మండిపోయి నిద్ర పట్టక అన్నం తినక తల్లడిల్లిపోతున్నవాడు ఉన్నాడు. ఎవరైనా? దుర్యోధనుడు. ఆయన బాధ ఏమిటంటే ఓడిపోయాడు, అజ్ఞాతవాసం అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది, పైగా పెళ్లివారైపోయారు. వాళ్ళు చక్కగా సంతోషంగా ఉన్నారు, శుభలేఖలు వేసుకుంటున్నారు, శుభలేఖలు రాసుకుంటున్నారు, వాళ్ళింటికి వీళ్ళింటికి పిలుపులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు విడిది నగరం ఇచ్చేశారు, సుఖంగా సంతోషంగా ఉన్నారు. తాను ఒకటి అనుకున్నాడు, వాళ్ళకి ఒకటి జరిగింది. ధర్మం పట్టుకున్నవాడు ధర్మమే, అధర్మం పట్టుకున్నవాడు అధర్మమే. అధర్మం పట్టుకున్నవాడికి ఏడుపు కాకపోతే నవ్వు ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి
ఇప్పుడు ఆయనకి కడుపు మండిపోయింది. కడుపు మండిపోయి భీష్మాదులకు చెప్పలేదు. చెప్పకుండా ఆయన అనుమానం ఏమిటంటే భీష్ముడు పక్షపాతంతో వెనకేసుకొచ్చాడు, అజ్ఞాతవాసం అవ్వలేదు, నేను రచించిన వ్యూహమే నెగ్గింది అని. ఆయన ఏమంటారంటే ఎంతసేపు ఆవుల కోసం మనం వెళ్ళడం వల్ల అర్జునుడు బయటికి వచ్చాడు. తప్పంతా ఎక్కడ జరిగిందంటే యుద్ధం చేయడంలో వచ్చింది. యుద్ధం ఎందుకు చేశామంటే ద్రోణుడు వ్యూహం రచించి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాడు, భీష్ముడు అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ అర్జునుడిని నిలదీసి నువ్వు బయటకు వచ్చేసావు కాబట్టి అజ్ఞాతవాసం భంగం అయిపోయింది అని ఉండుంటే మన పరిస్థితి వేరుగా ఉండేది. వీళ్ళు అలా అండం మానేసి అజ్ఞాతవాసం అయిపోయింది కరెక్టేను, ఎందుకంటే 2 ఏళ్లకోసారి అధిక మాసాలు వస్తాయి, అధిక మాసాలతో కలుపుకుంటే సరిపోయింది అజ్ఞాతవాసం అరణ్యవాసం అన్నారు. వీళ్ళు వెనకేసుకొచ్చారు, నన్ను తప్పు త్రోవ పట్టించారు. ఇప్పుడు ఎలా మరి పట్టుకోవడం? ఎలాగో అలా మళ్ళీ వాళ్ళని అరణ్యవాసం అజ్ఞాతవాసానికే పంపించేయాలి. ఈ అక్కసుతో ఆయన నమ్మకం ఏమిటంటే ప్రాణం పోయినా ధర్మరాజు అబద్ధం అంటాం. కాబట్టి ధర్మరాజు గారి దగ్గరికి ఒక దూతని పంపించాడు. నీ తమ్ముడు తొందరపడి బయటికి వచ్చేశాడు, ముందే బయటికి వచ్చాడు కాబట్టి నియమభంగం అయిపోయింది, కాబట్టి మీరు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలి అని ఆ దూతతో కబురు చేశాడు ఉపప్లావ్యానికి. ఆయన వెళ్ళి ధర్మరాజుతో అన్నాడు, వాలి అజ్ఞాతవాస సంవత్సరంబు నిండకుండంగమున్న పార్థుండు బయలు మెరసి సమయంబు తప్పే నీ విరిగి దీనికేగి తగునది సేయుము మిదిమీష. నీ తమ్ముడు తొందరబడి ఏడాది కాకుండా బయటికి వచ్చి కనపడ్డాడు కాబట్టి ఇప్పుడు అజ్ఞాతవాసం భంగమైంది కాబట్టి ఏది ధర్మమో అది నువ్వు చెయ్యి అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, నిండే సమయాబ్దములు ఇంకొండనలేదు, ఇప్పుడు చని సుయోధనుతో భీష్ముండును గురుడును వినగా ఇండెననుము నిండే నిండే నిక్కంబునకు. ఆయన అన్నాడు, ధర్మరాజు అంటే ఎంత దూరదృష్టితో ఉంటాడో చూడండి. దూత వచ్చి ఈ ప్రశ్న వేశాడు, నిన్ను అడగమన్నాడు దుర్యోధనుడని. ఆయన అన్నాడు, కాలం పూర్తయింది, 13 సంవత్సరములు మేము అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి చేశాం. ఈ మాట నువ్వు వెళ్ళి దుర్యోధనుడితో చెప్పు, కానీ ఎప్పుడు చెప్తావో తెలుసా? భీష్ముడు ద్రోణుడు పక్కనుండగా చెప్పని చెప్పాడు. గడ్డెడతారు. అంటే మేము చెప్పినా నమ్మకుండా కబురు చేశావా అని అడగరు. అందుకని భీష్మద్రోణులు చెప్పినా వినకుండా వాళ్ళకి తెలియకుండా నాకు కబురు చేసి ఉంటాడు అన్నది పసిగట్టేశాడు ధర్మరాజు గారు. ఆయన ఏం విర్రాడు కాదండి ధర్మరాజు అంటే. కాబట్టి ఇప్పుడు దూతకి ఈ మాట చెప్పి నిండెననుము నిండే నిండే నిక్కంబుగా, ఖచ్చితంగా చెప్తున్నాను, నిండింది నిండింది, పూర్తి చేశాం 3 మాటలు అంటే సత్యం ఏదైనా, కాబట్టి మేము 13 ఏళ్ళు పూర్తి చేశాం అని చెప్పాడు. సరే, ఆ దూత వెళ్ళిపోయాడు. దుర్యోధనుడికి చెప్పాడు, అలోమని ఏడ్చాడు. ఆయనకు ఉన్న బాధ ఏమిటంటే ధర్మరాజు అంటే చాలు. భీష్మద్రోణాదులు కూడా ధర్మరాజు అంటే ఇంకేం కాదనలేరు. ధర్మజుడు కూడా అంగీకరించలేదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, సత్యం మాట్లాడతాడు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడంటే కాదనగలిగిన మునగాడు ఉండడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతుంటే బాధపడడం వినా తనకి మార్గం లేదు, అందుకుని బాధపడుతున్నాడు. ఈలోగా విరాట్ రాజు గారు పెళ్లి పనులు ప్రారంభం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. పెళ్లి పనులు మొదలు పెట్టడం అనేటటువంటి దాని వెనక ఒక సంస్కారం ఒకటి ఉంటుంది. పెళ్లి పనులు మొదలు పెట్టడము అంటే గబగబా వెళ్ళి ఏదో వెన్యూ బుక్ చేసేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి బట్టలు కొనేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి వస్తువులు కొనేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోయి ఏదో మట్టి మన్ను తెచ్చేసుకుంటూ ఉండడం, అలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ కావు. పెళ్లి పనులు మొదలెట్టడము అంటే సంస్కారవంతముగా మీరు కొన్ని విషయములను తెలుసుకొనుట. అసలు అది తెలుసుకోకుండా మొదలుపెట్టినవి పెళ్లి పనులు కానీ కావు. ఎందుకో తెలుసా? మీరేం చేయబోతున్నారు? వివాహం చేయబోతున్నారు. వివాహము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే విశిష్టో వాహో వివాహ అని అర్థం. వి అంటే విశిష్టం, వివాహము వాహము అంటే పొందుట, విశిష్టమైన దానిని పొందుట. విశిష్టమైన దానిని పొందుట అంటే ఏమిటి? విశిష్టమైంది లోకంలో చాలా గొప్పది ఇది భగవంతుడు. ఆ భగవంతుణ్ణి పొందడం కోసమని ఒక వ్యక్తికి మీ కూతుర్ని ధర్మపత్నిగా ఇవ్వబోతున్నారు. అసలు ఆ వంశంలో ఆ లక్షణం ఉందా? అసలు భగవంతుడి గురించి ఆలోచించే లక్షణం ఆ వంశానికి ఉందా? కృతజ్ఞులేనా వాళ్ళు? వాళ్ళ ఇంట్లో అలా ఆలోచన చేయగలిగినటువంటి లక్షణం ఉన్నవాళ్ళేనా?
అసలు నీ కూతురుకి ఆ సంస్కారం ఉందా? ఈశ్వరుడు గురించి ఎప్పుడైనా ఆలోచించడం, నమస్కారం పెట్టడం ఈ అమ్మాయికి ఉందా? ఈ అమ్మాయి ఆయన పక్కన చేరి ఆయనకి ఉన్న భక్తి కూడా నాశనం చేసేస్తుందా? ఈ అమ్మాయి వెళ్ళి ఆయన ఐశ్వర్యాన్ని పెంచేటట్టు ఏమైనా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తుందా? అసలు నువ్వు ఇది ఆలోచిస్తే వివాహం. అది కాకుండా పిల్లకి వయసు వచ్చిందని సంబంధం వెతకడం, వివాహం అన్న మాటకి నీకు అర్థమే తెలియకపోవడం. పెళ్లి పనులు మొదలు పెట్టడము అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీకు వివాహం అన్న మాట అర్థమగుట. అందుకే దేనితో ప్రారంభం అంటే నమస్కారం పెట్టి మొదలు పెడతాం. వెళ్ళి అయ్యా మా అమ్మాయిని మీరు చేసుకోవాలంటాడు. ఇలా ఎందుకంటారో తెలుసా అండి? అన్ని వేళలా నమస్కారానికి ఒకటే అర్థమని మీరు అనుకోకండి. ఇలా ఎందుకు కలుపుతారంటే రెండు చేతులు రెండు ఒకటైనట్టు మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలు ఒక్కటవ్వాలి. అంతేకాని అస్తమానం వీళ్ళు అంటే వాళ్ళు అంటే వీళ్ళు అది కాదు. ఎలా ఒకటి మీదకి పెడదాం మనం అన్న ఆలోచనలో ఉండాలి. అసలు వీళ్ళ మధ్య ముందు ప్రారంభమే గొడవతో మొదలైంది అనుకోండి, వాళ్ళేం సంతోషంగా సంసారం చేస్తారా? ఈయనేమో వియ్యాలారింటికి వెళ్ళడు, వియ్యాలారేమో వీళ్ళింటికి రాడు, అత్తగారేమో కొడుకు దగ్గరికి వెళ్ళదు, ఏంటంటే మామగారేమో 4 రోజులు ఉండడానికి కుదరదు. ఇంక ఏమిటి మనశ్శాంతి ఉంటుంది ఆ కొడుక్కి కోడలికి? నీకు ముందు అరమరికలు లేకుండా వియ్యాలారు కలిసి ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. అసలు వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటుంటే వాళ్ళకి ఏమి సంతోషంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇది వెళ్ళి వాళ్ళ మీద పడిపోదా ఆ ప్రభావం? ఈ మధ్యలో నలిగిపోయేది ఎవరంటే, ఏ కోపంతోటో ఓ మాట ఆడపిల్ల అంటే 3 రోజులు ఆయన అమ్మాయి అబ్బాయి మాటలు మానేసుకుంటారు. నీది ఆ తప్పు. నీకు ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల, నీకు సంస్కారం లేకుండా నువ్వు ప్రవర్తించడం వల్ల పిల్లలు నలిగిపోతున్నారు. ఇది తెలుసుకుని ఉండాలి. ఇది ముందు అసలు నీకు ఆ పరిణితి ఏర్పడడం, నీ పిల్లని ఎందుకు ఇస్తున్నావో తెలుసుకుని ఉండడం. ఈ పిల్లని ఇచ్చా ఆ ఇంటిని ఏమైనా ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? నీ పిల్ల వెళ్ళి 11 వరకు పడుకొని లేవకపోతే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి కాఫీ తెచ్చి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు పంపుతున్నావో నువ్వు చెప్పగలగాలి. నువ్వు వెళ్ళి ఆ ఇంటి మందిరాన్ని పూజ చేయాలమ్మా. నీ మామగారిని గౌరవించాలి, నీ అత్తగారిని గౌరవించాలి, నీ భర్తని గౌరవించాలి. నీవు ఇక నుంచి ఇక్కడి అభ్యున్నతితో పాటుగా అక్కడి అభ్యున్నతిని ప్రధానంగా కోరుకోవాలి తల్లి. నీవు చేసే పూజ ఆ ఇంటిని వృద్ధిలోకి తెస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు ఆ వంశానికి గౌరవాన్ని తీసుకొస్తాయి. నువ్వు చెప్పడం అన్నది ఒకటి ఉందిగా ముందు. అసలు నీ ప్రయత్నం అక్కడ ప్రారంభం. ఇది ఎక్కడి వరకు పెడుతుందంటే, మీరు చేసే ఏ పనైనా కూడా ఈ వైదిక చట్రంలోకి రావాలి, ధర్మచట్రంలోకి వచ్చి దిగాలి. అది మీరు ఏ పని చేసినా తప్ప పెళ్లి పనులు అని మొదలుపెట్టి ధర్మచట్రాన్ని దాటేసింది అనుకోండి, అది అప్పుడు అది పెళ్లి పనులు కావు, పెటాకుల పనులు అవుతాయి. అవి పనికొచ్చే పనులు అవవు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఇంత కోపంగా ఇవాళ జరుగుతున్నదంతా చాలా మటుకు అంతే. నేను జరుగుతున్న దాన్ని వివరణ చేసే కన్నా జరగవలసిన దాని పరమార్థం చెప్తే మీరు సంతోషిస్తారు. పెళ్లిలో పువ్వులు ఇస్తూ ఉంటారు. లోపలికి పెడుతుంటే ఏదో చేతిలో గులాబీ పువ్వు ఏదో పెడుతుంది. ఎందుకు పెట్టారు అంటే, ఓ పువ్వు మగాడికి ఇస్తారు, ఆడదానికి ఇస్తారు. మగవాడు ఏం చేస్తారంటే, మీరు చూడండి, ఆ పువ్వుని సభలో కూర్చుని వాసన చూసి రేకులు విప్పి నోట్లో వేసుకునేవాడు ఒకడు, అవన్నీ కింద పోసేస్తే అవన్నీ తొక్కేసేవాళ్ళు ఒకళ్ళు, చెప్పులు వేసుకు తిరిగేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఇస్తున్నావు నువ్వు గులాబీ పువ్వులు? నువ్వు ఒక పువ్వు ఇస్తున్నావంటే దానికి ఒక మర్యాద ఉంది. అది తెలిస్తే ధర్మచట్రం, అది తెలియకపోతే చట్రం పైకి వెళ్ళిపోతావు. పువ్వు ఎవరికి ఇవ్వాలి? మగాడికి కాదు పువ్వు ఇవ్వాల్సింది, సువాసినికి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ, నీ సువాసినిత్వం, నువ్వు పసుపు కుంకాలతో ఉన్నావు అంటే నువ్వే పరాశక్తివి, నువ్వే గౌరీదేవివి. ఇప్పుడు నువ్వు వచ్చి సభలో కూర్చుంటే, నా కూతురు తాళి కట్టే ముందు, నా కూతురుకి తాళి అల్లుడు కట్టే ముందు ఆ మంగళసూత్రాన్ని తెచ్చి నీ మెడలో తగిలిస్తారు. నీలా 10 కాలాలు పసుపు కుంకాలతో ఉండాలని. తల్లి, నువ్వు నడిచి రావడం వల్ల నీ మెడలో మంగళసూత్రానికి నా కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రం తగల్చే అవకాశం నాకు ఇచ్చావు. నీ సువాసినిత్వము 10 కాలములు అలాగే ఉండాలమ్మా అన్న ప్రేమతో ఎవరు ఆహ్వానించాడో ఆయన ఏం చేస్తారంటే, సువాసినులందరికీ పువ్వులు ఇప్పిస్తాడు. తాపంతో వచ్చాడు పురుషుడు. ఎందుకంటే భార్యని తీసుకుని, బిడ్డల్ని తీసుకుని వచ్చాడు భోజనానికి, వచ్చాడు వివాహానికి, ఆశీర్వచనం చేయడానికి వచ్చాడు కష్టపడి. ఆశీర్వచనం చేయడానికి వచ్చేవాడు ఏం చేస్తాడు? వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుని వచ్చావు కాబట్టి ఆ రోజున ఇంకొంచెం గాయత్రి ఎక్కువ చేసుకుని వచ్చావు. నా కూతురు కోసం మీరు ఇంత కష్టపడి పరుగు పరుగున వచ్చారు. రావణంలో మీకు చెమట పట్టింది. మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గైకొని అంటారు. అందుకని చందనం మగవాళ్ళకి రాస్తారు.
ఇప్పుడు ఆత్మీయత. మీరు 50 మాటలు కాఫీలు 40 మాటలు కూల్ డ్రింకులు ఇమ్మని ధర్మచట్రంలోకి చెప్పలేదు. అది వేరు మర్యాద అంతే. అసలు మర్యాద ఏమిటి? ఓ పువ్వు ఇస్తే సువాసినికి ఇవ్వడం. ఒక చందనం రాస్తే ఎందుకు రాస్తున్నావో తెలిసి చందనం రాయడం. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. శుభలేఖలన్నింటిలో ఒక వాక్యం ఉంటుంది, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అని. ఏ పెళ్లిలోనైనా మీకు చందనం ఎవరైనా రాశారా? ఎవరైనా రాశారా? అంటే అసలు ఆయనకి శుభలేఖ వెయ్యడం అనేటటువంటి పెళ్లి పని గురించి తెలియనే తెలియదు. చందనం ఇవ్వాలి, నేను చందనం సిద్ధంగా ఉంచుకోవాలి, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ నా వైపు కొంతమంది పెద్ద మనుషుల్ని దానికే ఉంచుకోవాలి నేను, వాళ్ళు నా పెద్దలుగా ప్రాతినిధ్యం వహిస్తారు, వహించి వచ్చిన పురుషులందరికీ వాళ్ళు వెళ్ళి చందనం రాయాలి అని తెలియదు ఆయనకి. మరి ఎందుకు వేశాడు శుభలేఖలో? అంటే ఆయనకి శుభలేఖ రాయడం వచ్చేమిటి? ఇంతకుముందు శుభలేఖ పట్టుకుని అందులో ఉంది, ఈయన రాశాడు అంతే తప్ప ఈయనకి ఎందుకు అసలు చందనం ఇస్తారో, ఎందుకు తాంబూలం ఇస్తారో, ఎందుకు పువ్వు ఇస్తారో ఈయనకి తెలిస్తే కదా, ఈయనకేం తెలియదు. పెళ్లి పనులన్న మాటకి అర్థం అది. పెళ్లి పనులు మొదలెట్టామంటే శుభలేఖలు వేసేయడం అనుకోకండి. శుభలేఖ వేస్తున్నది మనం చేస్తామా అని ఆలోచించండి. లేకపోతే ఏమైపోతుందంటే ముక్తాచూర్ణేనతం సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అవుతుంది. ముత్యం కాల్చి బూది చేసి తమలపాకుల్లో పెట్టి అమ్మ నీకు తాంబూలం ఇస్తున్నానని చెప్పి అక్షతలు వేసేయడం. సరే, అది కూడా అమ్మవారు క్షమిస్తుంది. అందులో వేసేదంతా ఒకటి, చేసేదంతా ఒకటి. ధర్మ వ్యతిరిక్తమా కాదా మీరు ఆలోచించండి. నూతన వధూవరులను ఆశీర్వదించి అని ఉంటుంది శుభలేఖలో. వాళ్ళు మీరు ఆశీర్వదించడానికి నూతన వధూవరులు ఎప్పుడు? నే కన్యాదానం చేస్తేను, నే కన్యాదానం చేస్తే వాళ్ళు నూతన వధూవరులు ఒక పీట మీద కూర్చుంటారు. అప్పుడు అందరూ వచ్చి అక్షతలు వేస్తారు. ముందు రోజు రాత్రి భోజనానికి పిలిస్తే అందరినీ మీరు ఎవరికి వేస్తారు అక్షతలు? తెల్లవారుజామునేమో కన్యాదానం చేయాలి, సుముహూర్తం కాబట్టి కన్యాదానం జరగలేదు. ఆ అమ్మాయి అబ్బాయి ఒకటి కాలేదు వైదికంగా, అయినా వాళ్ళిద్దరూ 2 కుర్చీల్లో కూర్చున్నారు. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు వాడు బోట్లతోనే పుట్టినట్టు బోట్లతో కూర్చుంటాడు. వాడు లేవడు, నమస్కారం చేయడు. వాడు నీకు ఇచ్చే మర్యాద ఏమిటంటే నువ్వు ఆశీర్వచనం చేస్తే వెనక నించోబెట్టుకుని నీతో ఫోటో తీయించుకుంటాడు అంతే. చాలా నీ అదృష్టం, నీతో ఫోటో తీయించుకున్నానని చెప్తాడు. నువ్వు అక్షతలు ఎలా వేయాలో వీడియోగ్రాఫర్ చెప్తాడు నీకు. నువ్వు వెళ్ళి నీ భార్యని ఎడం పక్క పెట్టుకుని అక్షతలు ఇస్తే ఆయన ఒప్పుకోడు. అలా వెళ్ళండి అంటాడు. ఎందుకంటే ఏదో పెరట్లోకి వెళ్ళండి అంటారే అలా, ఆయన ఇలా వెళ్ళండి అంటాడు. అంటే అలా వెళ్ళి అక్షతలు వేయాలి. అలా వేయచ్చా అవి కూడా అనవసరం, వీడియోలో బాగా పడాలంతే. నూతన వధూవరులకు అక్షతలు వేస్తున్నామండి మనం. ముందు రోజు రాత్రి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతున్నాం, అన్నం లేక. అందుక పిలిచింది. అక్షతలు వేస్తే వాళ్ళ అభ్యున్నతి కలుగుతుంది అని నువ్వు కోరుకున్న వాడివైతే కన్యాదానం చేశాక భోజనం పెట్టవా? ఏమిటి కొంపలడిపోయాయి? రాత్రి 11ంటికి ముహూర్తం, మర్నాడు పెట్టి భోజనం చక్కగా అందరికీ అప్పుడు చేస్తారు. అయ్యో 11వ తారీఖు రాత్రి తప్ప ఇక వాళ్ళకి జీవితంలో ఆకలి అయిందండి అని చెప్పారంటే ఎవరన్నా? మర్నాడు ఆకలేస్తుందిగా, చక్కగా 12వ తారీఖుని పెట్టి భోజనం. అంటే నా ఉద్దేశం అన్నీ 11, 12 అని కాదు, నేను ఒకటి దృష్టిలో పెట్టుకున్నాను అంతే తప్ప. ఇది శుభలేఖలో ఉన్నదానికి కట్టుబడి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం. శుభలేఖ ఒకటి, కార్యక్రమం ఒకటి. ఏమిటి పెళ్లి పనులు? అవి పెళ్లి పనులు, అవి అఘాయిత్య పనులు కదండి. ఇది పెళ్లి పనులు మొదలెట్టడం అన్న మాటని, వైదిక సంస్కృతిని ఎంత పట్టుకుని నడిపించాడో చెప్తున్నారు తిక్కన గారు. అందుకే ఎప్పుడు ఏం చెప్తారంటే విరాట్ రాజు గారు బ్రాహ్మణులతోటి, వైదిక నిష్ట కలిగిన వారితోటి, జ్యోతిష్కులతోటి సంప్రదిస్తూనే ఉన్నాడు అన్నారు. అంటే ఇది ఇలా చేస్తే ధర్మచక్రంలోకి వస్తోందా, ఇలా చేస్తే అది వివాహ క్రతువులోకి వస్తోందా చూశాడు తప్ప, ఏదో చేస్తున్నాను తప్ప అసలు అది వివాహ క్రతువులో లేనివన్నీ చేసి చెయ్యవలసినవన్నీ వదిలేస్తే అది వివాహం ఎలా అయింది? అన్ని నువ్వు అనుకుంటున్నావు అంతే అయిందని, కానీ నువ్వు చేసింది మాత్రం అలా అవదు, తప్పే అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది పట్టుకుని పెళ్లి పనులు మొదలుపెట్టాడు ఆయన లోపల. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, కలువడములు మణితోరణములు కట్టిరి, క్రముక కాండ మోచా స్తంభంబులు నాటిరి, కుంకుమమున కలయ నలికి మృగ్గులిడిరి కర్పూరమునన్. ఎంత అందమైన సంస్కృతి అండి వైదిక సంస్కృతి, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో. అరటి స్తంభాలని కట్టారట.
అన్ని చోట్ల తొందరగా వాడిపోనటువంటివి ఏవి ఉంటాయో అవి కట్టాలి, మంగళప్రదాలు కాబట్టి. వాటితో పాటుగా పోక స్తంభములను కట్టారట. పోక చెట్లు ఉంటాయా, పోక స్తంభాలు కట్టి కలువ పూలతో దండలు కట్టారట పెళ్లి మంటపం అంతా. దీని మీద అక్కడక్కడ మహారాజు కాబట్టి మణిహారాలను అలంకారం చేసేట. ఇప్పుడు కుంకుమ కలిపినటువంటి నీళ్ళని చల్లారట. ఎక్కడ వివాహం జరుగుతుందో ఆ మంటపాన్నంతటినీ చందనం అలిదారట. మనమైతే ఏదో ఫ్రేమ్ ఒకటి పెట్టిస్తారు అంతే, ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఎవరో వచ్చి తుడుస్తారేమో, నాకేం తెలియదు అనుకోండి. అది తుడుస్తారో తుడవరో కూడా నాకు తెలియదు. ఓ పీట దాని మీద కూర్చుంటాడు, వాడో పెద్ద కోట్ వేసుకొస్తాడు. సరే, అదంతా అల్లరి. కాబట్టి అసలు నిజంగా అక్కడ శుద్ధి చేసి చక్కగా అక్కడ చందనంతో అలికారు, మంగళద్రవ్యం కాబట్టి. ఇవి పెద్ద విషయాలేం కావండి. అందుకే తిక్కన గారు ఏమన్నారో తెలుసా అండి, వివాహం అంత బాగా జరగడానికి కారణం అక్కడున్న సువాసినులు అన్నారు. అక్కడ పిల్లాడు పిల్ల నిశ్చితార్థం చేసుకుంటే, రే ఇద్దరు సినిమాకి వెళ్ళండి రా అని ముసలిది చెప్తే ఎందుకు వచ్చిన దిక్కుమాలిన ముసల్తనం? అక్కడ ఉన్నందుకు నేను ఇంట్లో పెద్దదాన్నమ్మా, పెళ్లి మంటపాన్ని చందనంతో అలుగుతాను, చక్క సువాసినులు అందరూ లలితా సహస్రం చదువుతూ చందనం తీయండి, కాస్త చందనం రాద్దాం మంటపం అంతా అన్నారనుకోండి, అప్పుడు పెద్దరికం. అది చెయ్యవలసినటువంటి పని. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరేమనుకోవద్దు. అది చాలా కష్టమా? దానికి ఏమైనా లక్షలు ఖర్చు పెట్టాలా? ఎవరు చెప్పాడు 75,000 పెట్టి సెట్టింగ్ వేయమని? నలుగురు ఆడవాళ్ళని పిలిచి, అమ్మ మా అమ్మాయి పెళ్ళి, చందనం తీయండి అమ్మా, కొంచెం అక్కడ ఆ మంటపంలో రాస్తామంటే సంతోషంగా చందనం తీయరు. ఏది చెయ్యాలో అది వదిలేస్తున్నాం, ఏది అక్కర్లేదో అది తీసుకెళ్ళి మనం ఏర్పాట్లు చేస్తాం. అవునా కాదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. మాకేమైనా పని చెప్పండి, మాకేమైనా పని చెప్పండి అంటున్న వాళ్ళందరూ ఏ పనులు చేయాలో నిర్ణయం చేసేసుకోవచ్చు కూడా కాబట్టి అరటి స్తంభాలు నాటారు, పోక చెట్లు పెట్టారు, మణిహారములు పెట్టారంటే ఇవన్నీ పెట్టమని కాదు, కలువదండలు కట్టారు. కట్టిన తరువాత చక్కగా ప్రారంభం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడైతే వెల్లలు వేయుట అంటామేమో, ఇంటినంతటినీ శుభ్రం చేసుకున్నాడు. మణిదీపాలన్నిటినీ కూడా తుడిపించి బాగా వెలిగేటట్టుగా చేసుకున్నట్ట. అంటే ట్యూబ్ లైట్ దుమ్ము పడితే తుడిచేస్తే కదండి బాగా లైటింగ్ వస్తుంది. ఇప్పట్లో అయితే అది, అప్పట్లో అయితే అది. కాబట్టి తన ఇల్లు ముందు పెళ్లివారి ఇంటిగా ముస్తాబు చేసుకున్నాడు. మామిడి తోరణాలు, పందిళ్ళన్నీ కట్టించాడు. కట్టించి ఇప్పుడు లగ్నపత్రిక పట్టుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఉపప్లావ్యం, అయ్యా ఫలానాది సుముహూర్తం, మీరు పెద్దలు కాబట్టి మీరు చక్కగా ఆ సమయానికి మీ తమ్ముళ్లతో, పెళ్లి కొడుకుతో, మీ పరివారంతో మీరు బయలుదేరి రావాలని చెప్పాడు. ఈలోగా ఉపప్లావ్యానికి కృష్ణ పరమాత్మ వచ్చారు. ఆయనతో పాటుగా సుభద్ర వచ్చింది, అభిమన్యుడు వచ్చాడు. పెళ్లి కొడుక్కి పెళ్లి కబురు చెప్పారు. అక్కడి నుంచి పాంచాల దేశపు రాజులు వచ్చారు. కృష్ణ పరమాత్మతో పాటుగా సాత్యకి, బలరాముడు మొదలైన వాళ్ళు, ధర్మరాజు గారి సారథి ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. అందరికీ పెళ్లి వార్త తెలిసింది. ధర్మరాజు గారు లగ్నపత్రికలు పంపించాడు, విరాట్ రాజు గారు ధర్మరాజు గారికి పంపించాడు. రావలసినటువంటి సమయం ఆసన్నమైంది. పిలిచాడు పెళ్లివారిని, రండి, తరలి రండి, సుముహూర్తంకి ముందుగానే మనం ప్రశాంతంగా పెళ్లి పీటల మీద కూర్చోవడానికి వీలుగా రండి అని పిలిచాడు. విడిది నుంచి బయలుదేరేటప్పుడు ముహూర్తం ఎన్నింటికి? 8:30. అయితే 8:20కి బయలుదేరితే చాలదా అనకూడదు. ఎందుకు అలా అనకూడదో తెలుసా అండి? కేవలం మంగళసూత్రం కట్టించేసుకోవడం, కేవలం జీలకర్ర బెల్లం పెట్టించేసుకోవడం కూడా అసలు రాకూడదు. దానికి ముందు కొంత క్రతువు ఉంటుంది. దాని ముందు జరగవలసినటువంటి క్రతువు అందంగా జరగాలి అంటే పెళ్లి కొడుకు రావాలి వేళకి. దీనికి బాధ్యులు ఎవరు పెద్దరికమో వాళ్ళది. కాబట్టి ధర్మరాజు గారికి చెప్పాడు తీసుకురమ్మని. ఇప్పుడు నేను చాలా పెళ్లిళ్ళలో చూస్తుంటాను, 8:32 ముహూర్తం అంటారు. 8:10 అవుతుంది, 8:15 అవుతుంది, 8:20 అవుతుంది. వాడు ఏం చేస్తున్నాడంటే కోటు గుండీలు పెట్టుకుంటున్నాడు అంటారు. వాడు 8:29కి వస్తాడు. వస్తూనే పెద్ద పెళపెళార్భటుల ధనులు. నేను ఒక పెళ్లి చూసి ఆశ్చర్యపోయానండి. ఓ రోజున నా కర్మ కొద్దీ ఏ దొరుకుతాయో ఏమిటో నాకు. అదేంటి, ఏదో ఓ పెళ్లి మంటపం ముందు నుంచి వెళ్ళిపోతున్నాను. ఎందుకో వెళ్ళిపోతుంటే
ఒక హిందీ పాట ఏదో ఉంది, కుర్బానీ 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 అంటే బలైపోయావు 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 అని వాడు ఆ పాట వాయిస్తున్నాడు. పాట వాయిస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ పెళ్లి కొడుకు మంగళసూత్రం కడుతున్నాడు. కడుతుంటే బయట 2 పావులు వెలిగించేశారు. అవి ఇలా బుసలు కొట్టి పేలుతున్నాయి. అది అక్కడ పరిస్థితి. అప్పుడు వాడు తాళి కడుతున్నాడు. వీడు కుర్బానీ 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 అని వాయిస్తున్నాడు. నేను ఈ మధ్య ఎక్కడో నిశ్చితార్థానికో దేనికో వెళ్ళా విఘ్నేశ్వరుడి బియ్యం మీద కట్టడానికి. వాడు అంతకన్నా అఘాయిత్యం. వాడు శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ సింధులు వేసినా శ్రీగౌరి శ్రీగౌరి అని వాడు ఇస్తున్నాడు. వాడు శుభమాని వాడి కొడుక్కి ఒక్కటే పెళ్లి కదా చెయ్యాలని కోరుకుంటాడు. ఈ 2 పెళ్ళిళ్ళ గొడవ సవతుల దెబ్బలాట్ల పాట ఎందుకు వచ్చింది వాడికి? ఆ పాట అంటే సందర్భరహితం, అర్థరహితం. అందులో ఏముంది ఏమిటి ఏం అక్కర్లేదు, ఏదో వాయించాడా లేదా వాడు వాయిస్తాడంతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత దూరం చెప్పారో తెలుసా అండి? విరాట్ రాజు సన్నాయి వాయిద్యం మాట్లాడుకున్నాడని చెప్పాడు. నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు భారతం చదవండి. నేను ఇంకా కొనసాగించలేక ఏదో పూర్తి చేస్తున్నాను, కానీ నిజంగా ఏమీ అద్భుత రచన అండి తిక్కన గారిది. ఎందుకు సన్నాయి మాత్రమే పెట్టుకున్నాడని చెప్పారో తెలుసా? ఏవో 50 మంది కూర్చుని మిలిటరీ వాళ్ళలా కొట్టే బ్యాండ్లు పెట్టుకోలేక కాదు ఆయన. ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే నాదస్వరం వచ్చిన వాళ్ళకి రాగతాళములు తెలుస్తాయి. వాళ్ళు సాధారణంగా దేవాలయంలో ఈశ్వరుడి ముందు మ్రోగిస్తారు. నాదస్వరం అనేటటువంటిది ఈశ్వరుడి ముందు వాయిస్తారు దేవాలయంలో. వాయించినప్పుడు వాళ్ళ కంఠం, వాళ్ళ ఊపిరి ఈశ్వర సేవకి అంకితమైంది. వాళ్ళకి భగవంతునికి సంబంధించిన కృతులు కీర్తనలు అలవాటు పడి ఉంటాయి. ఆ ఊపిరి అటువంటి వాద్య పరికరంతో వాళ్ళు వచ్చి కూర్చుని మంగళప్రదంగా సన్నాయి మాత్రమే వాయించాలి. అందుకని డోలు సన్నాయి విరాట్ రాజు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పారు తిక్కన గారు. ఇప్పుడు వివాహానికి తొందరగా వచ్చేసేయండి అని ఆహ్వానించాడు. అలాగే బయలుదేరి వచ్చాడు. ఎలా వచ్చాడని చెప్పారో తెలుసా అండి? విడిది నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు చాలా తక్కువ వాహనాలతో వచ్చారు ధర్మరాజు గారు. అది పటాటోపానికి సంబంధించింది కాదు, వైదిక క్రతువుకి వెడుతున్నది. కాబట్టి కొద్ది ఏనుగులతో కొద్ది గుర్రాలతో పరివారంతో కలిసి ధర్మరాజు గారు సభామంటపానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత వివాహ క్రతువు గౌరీ తపస్సు వీటిని అలా పక్కన ఉంచారు. వివాహం ప్రారంభమైంది. అయిన తరువాత తెర పట్టుకుని భద్రంగా తీసుకొచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో పట్టుకున్నారు. తూర్పు దిక్కుగా పెళ్లి కొడుకు కూర్చుంటాడు, పశ్చిమ దిక్కుగా పెళ్లి కూతురు కూర్చుంటుంది. అంటే ఒకరికి ఎదురు ఒకరు కూర్చుంటారు, ఒకరి పక్కన ఒకరు కూర్చోడాన్ని శాస్త్రం అంగీకరించదు. కన్యాదానం చేసే వరకు ఎదురెదురుగుండా కూర్చుంటే మధ్యలో తెర పడతారు. ఆ తెర ఆడపెళ్లి వారు తెచ్చుకోవలసినటువంటి ప్రధానమైన పనిముట్టు వైదికంగా. దాని మీద ఏమీ రాయకూడదు అని శాస్త్రవాక్కు. దాని మీద తొంగి తొంగి చూడ మాకు చందమామ, అలాగే చూపులు కలిసిన శుభవేళ, నీకేమైనా కవిత్వం వెర్రి ఉంటే ఇలాంటి వెర్రి ఇంటి దగ్గర కాగితం ముక్కల మీద రాసుకుని మడిచి జాగ్రత్త పెట్టుకో. అంతేకాని తెరల మీద రాయకూడదు. అలాగా తెర మీద ఏం రాయాలి అంటే ఒక్కటే చెప్పారు, మంచి సువాసనలు గుబాళించేటటువంటి మంగళ ద్రవ్యాలు కలిపి, అంటే పసుపులో పన్నీరు కస్తూరి మొదలైనవి కలిపి స్వస్తిక్ మార్క్ మాత్రమే పెట్టాలి. అన్ని మంగళములకు అది గుర్తు కాబట్టి ఒక్క స్వస్తిక్ మార్కే తెర మీద నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటే మీరు వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేసిన పెద్దల వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఆ వ్యాఖ్యానాలు చూడండి. ఒక్క స్వస్తిక్ మార్క్ మాత్రమే ఉండాలి. తెరని ఎవ్వరూ పట్టుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు తెరని ఒకళ్ళు పట్టుకోవడం, ఇద్దరు పట్టుకోవడం, ముగ్గురు పట్టుకోవడం, నలుగురు పట్టుకోవడం, పిల్లలు పట్టుకోవడం, ఆడాళ్ళు పట్టుకోవడం అలా చేయకూడదు. పెళ్లిలో తెరని ఆడవారు పట్టుకోనరాదు. పెళ్లిలో తెరని 5గురే పట్టుకోవాలి. అందున ఆడపెళ్లి వారి తరపున 3 పట్టుకోవాలి, మగపెళ్లి వారి తరపున 2 పట్టుకోవాలి. మగపెళ్లి వారి తరపున ఏ 2 పట్టుకోవాలో వియ్యంకుడు నిర్ణయిస్తాడు. ఆయన అడుగుతాడు కన్యాదాత, మీ వైపు 2 పెద్దల్ని పంపండి అని అడుగుతాడు. నిజంగా పెద్దరికం ఉన్న వాళ్ళనే పంపాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని పంపించకూడదు. తన వైపు పెద్దరికం ఉన్నటువంటి 3 ఆడపిల్ల వైపు వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత 3 మగపిల్లి వారి వైపు పట్టుకుంటారు, 2 ఆడపిల్ల వారి వైపు పట్టుకుంటారు. 3 పట్టుకోవాలి కాబట్టి మగపెళ్లి వారి వైపు నుంచి ధర్మరాజు గారు పట్టుకున్నాడు, కృష్ణ భగవానుడు పట్టుకున్నాడు, అర్జునుడు పట్టుకున్నాడు. ఉత్తర దక్షిణ దిక్కులుగా పట్టుకోవాలి తెరని. ఇప్పుడు 3 అటు పట్టుకున్నారు, 2 మధ్య దేశం వాళ్ళు పెద్దలు ఇటు పట్టుకున్నారు. తెర పట్టుకుని ఉండగా కన్యాదానం చెయ్యడానికి ముందరే మహాసంకల్పం జరుగుతుంది.
ఆ మహాసంకల్పం జరిగేటటువంటి సమయంలో సమస్త పాపరాశి దగ్ధమవడానికి అది హేతు అవుతుంది. అవన్నీ కూడా ఈ సృష్టి ప్రారంభ పర్యంతము ఇప్పుడు జరుగుతున్నటువంటి శుభముహూర్తం వరకు ఉన్నటువంటి పర్వతాల్ని, నదుల్ని, అవతారాల్ని, విశిష్టమైనటువంటి పురుషుల్ని, చక్రవర్తుల్ని, ఋషుల్ని స్మరణ చేస్తారు. ఆ స్మరణ చేసినప్పుడు కన్యాదాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, కబుర్లు చెప్పడం, అదొచ్చేసిందా అనడం, ఫోటో తీయించుకోవడం, వెర్రిమొహం పెట్టడం అలాంటివి చేయకూడదు. వేదికపై కన్నులు మూసుకొని తన కులదైవం ఎవరో కులదైవాన్ని ధ్యానం చేస్తూ కూర్చోవాలి మహాసంకల్పం జరిగినంతసేపు. అలా కానీ ధ్యానం చేస్తూ కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరానుగ్రహం వల్ల పాపరాశి దగ్ధమవుతుంది అని. అంతే తప్ప ఉత్తినే ఏం జరవరు మహాసంకల్పం. పెళ్లిలో మహాసంకల్పం చదవడానికి నువ్వు సమయం ఇవ్వాలి. అంతేకాని నువ్వు 8:20కి సుముహూర్తం అంటే నీకేం తెలుసని పావుతో కిందికి వచ్చావు, అలా రాకూడదు. చాలా తొందరగా వచ్చేసేయాలి. వచ్చేస్తే పెళ్లికి చాలా క్రతువు ముందు నడుస్తుంది, శుభముహూర్తానికి ముందు. అదంతా సరిగ్గా జరగాలి అంటే మగపెళ్లి వారు వేళ పట్టున రావాలి. అలా రాకపోతే పాడైపోయేవాడు ఎవడంటే కన్యాదాత పాడైపోతాడు. ఆయన ఏమీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వేళ పట్టున రావాలి. ధర్మరాజు గారు ఆ గౌరవం పాటించాడు, తొందరగా వచ్చాడు. మనం కూడా నేర్చుకోవాలి జీవితంలో. భారతం విన్నాం కాదు, పెళ్లి చేస్తున్నామంటే మగపెళ్లి వారి వైపైనా ఆడపిల్ల వారి వైపైనా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. పెద్దరికం వహించేవాళ్ళు పెద్దరికం అంటే ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో తెరపట్టారు. తెరపట్టిన తరువాత ఒక మాట చెప్తున్నారు తిక్కన గారు, శుభముహూర్తం ఆసన్నమైంది, సుముహూర్తం అంటారు. ఆ సుముహూర్తం గురించి 1కి 10 మార్లు జ్యోతిష్కులను అడుగుతున్నాడు. సుముహూర్తమైనా వేళైనా అని. కాలంలో ముహూర్తం అంత గొప్పది. ఇప్పుడు విహిత పరిపాటితో విప్ర వృద్ధ జనులు పుణ్యకర్మ పరంపర భూని నడుప అర్ధి కృష్ణ యుధిష్ఠర పార్థ మత్స్య వరులు తెరయొద్ద అవ్వధూవరుల నిలిపి. ఎవరు పట్టుకున్నారో చూసారా? ఇటువైపు పట్టుకున్నప్పుడు కృష్ణ, యుధిష్ఠర, పార్థ. కృష్ణుడు పట్టుకున్నాడు, ధర్మరాజు పట్టుకున్నాడు, అర్జునుడు పట్టుకున్నాడు. ముగ్గురు పట్టుకున్నారు అని తిక్కన గారు చెప్తున్నారు. ముగ్గురు ఎంతటి పెద్ద మనుషులు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వచ్చి తెర పట్టుకో అని చెప్పకూడదు. తెర పట్టుకుని నించున్నారంటే పెద్దరికం. కన్యాదానం చేసేటప్పుడు ఆ తెరమించే జరుగుతుంది. ఆ తెరమించే మొదట సుముహూర్తంలో ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుని చూసుకుంటారు. అది పెద్దల పాదసాక్షిగా అటువంటి మహాపురుషులు నిలబడి ఉండగా జరగాలి. అంతే తప్ప ఎవడు పడితే వాడు వచ్చి తెర పట్టుకోకూడదు. తెర పట్టుకున్నారు అంటే, వేదిక మీద తెర పట్టుకున్నారంటే చాలా పెద్ద మనుషులు అన్నమాట. ఇటువైపు నుంచి అటువైపు నుంచి అత్యంత గౌరవనీయులు, ఈశ్వరోపాసన బలమున్నవారు అని గుర్తు. అలా పట్టుకోమని తెర పట్టుకుంటే. కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి తెర పట్టుకుని ఉండగా సుముహూర్త సమయం ఆసన్నమైంది. వెంటనే అభిమన్య కుమారుడు ఉత్తర ఇద్దరూ కూడా తెరని కొంచెం కిందకి దింపించి ఒకరిని ఒకరు చూసుకున్నారు అని చెప్పారు. తిక్కన గారు జీలకర్ర బెల్లం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఒక కారణం ఉంది. జీలకర్ర బెల్లం సుముహూర్తమా, ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తమా అంటే పాణిగ్రహణం కూడా సుముహూర్తం కింద చేస్తారు. రామాయణంలో సీతా కళ్యాణానికి పాణిగ్రహణం సుముహూర్తం. ఒక్కొక్క చోట ఒక్కొక్క అంగం ప్రధానం. మనం తెలుగునాట ప్రత్యేకించి జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే సుముహూర్తం అంటారు. జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారా అంటారు. కానీ వైదికమైన ఆలోచన చేసినప్పుడు జీలకర్ర బెల్లం చూసుకోవడం కన్నా గొప్పది కాదు. ఎందుకో తెలుసా అండి? మంత్రం ఏం నడిచిందో అదే పెద్దపీట కదా. అక్కడ మంత్రం ఏమనుంది అన్నది మీరు చూడాలి. మంత్రం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అని ఉందా, లేకపోతే చూసుకోవడం అని ఉందా అంటే మంత్రం ఏమని ఉంటుందో తెలుసా అండి? వరుడు ఆమె వంక చూస్తాడు. మొదట తెరదింపగానే ఆడపిల్ల మొహం వంక చూస్తాడు. వధువు ముఖాన్ని చూసి కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు ఇది అనుగృహ్ణంతు అంటాడు. సభ వంక అంతటి వంక తిరిగి అందుకు పువ్వులు ఇచ్చి చందనం రాసి తీసుకొస్తారు సభలోకి వచ్చేవాళ్ళని. సభాయే నమః అని, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో, అది కూడా శివస్వరూపం సభ. కాబట్టి ఇప్పుడు సభ వాళ్ళని అంటాడు ఒక మాట. తను పెళ్లి కూతుర్ని చూడగానే ఏమంటాడంటే కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు ఇది అనుగృహ్ణంతు, నేను ఈ పిల్లని చూసినటువంటి ఈ శుభ సమయం ఉందే ఇది సుముహూర్తమే అని మీ అందరూ అనండి అంటాడు.
అంటూ ఆయన ఆమెని చూస్తాడు, ఆమె ఆయన వంక చూస్తుంది. వీళ్ళిద్దరూ ఒండరులు ఒకరినొకరు చూసుకుంటున్నటువంటి సమయంలో సభలో ఉన్న వాళ్ళందరూ పైకి లేచి ఒక మాట అనాలి. ఏమనాలంటే కన్యానిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు అనాలి. నువ్వు ఈ పిల్లని చూసిన ముహూర్తమేదో అది సుముహూర్తమే అని వచ్చి అక్షతలు వేయాలి. అక్షతలు వేస్తున్నప్పుడు ఈ చేతులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ చూసుకుంటున్నప్పుడు అమంగళకరమైనవి ఏవి వినపడకుండా ఈశ్వరుడి దగ్గర ఎప్పుడూ వాద్యం చేసేటటువంటి సన్నాయి వాద్యగాండ్రు ఉచ్చైస్వరంతో గట్టిగా మ్రోగిస్తూ నాదం చేస్తారు. అప్పుడు ఆ భేరీలు మోగుతుండగా, ఆ మంగళధ్వనులు మోగుతుండగా ఒకరినొకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం చూసుకోవడానికి అనుషంగికం. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవాలి అంటే జీలకర్ర మంగళద్రవ్యం. అది జీలకర్ర ప్రతిరోజు తినడం అలవాటు ఉంటే యవ్వనం చెడిపోదు అని. యవ్వనం చెడిపోదు అంటే నా ఉద్దేశం ఇంకోలా కాదు, శక్తి అంత తొందరగా క్షీణించిపోకుండా ఉంటుంది జీలకర్ర తింటే. కాబట్టి వీళ్ళు 10 కాలాలు శక్తితో ఉండి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. కాబట్టి జీలకర్ర బెల్లానికి చల్ది దోషం లేదు. ఈ రెండు కలిపి నూరితే అందులోంచి పాజిటివ్ కరెంట్ వస్తుంది అని. అది ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఏర్పరిచి ఆమె కొరకు ఆయన, ఆయన కొరకు ఆమె కలిసి ధార్మికమైన జీవనం చెయ్యగలుగుతారు. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఆశ్రమం మారినా మారనిది ఏమిటంటే ధర్మమే. మిగిలినవన్నీ వదిలేస్తారు. చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పినప్పుడు ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇందులో ఒక వయస్సులో అర్ధకామాలు కావాలి. బ్రహ్మచర్యంలోకి వెళ్ళారనుకోని, ఉపనయనం చేశాక బ్రహ్మచర్యం, పెళ్లి చేశాక గృహస్థాశ్రమం. అందుకు గుర్తుపెట్టుకోవాలి, అది ధర్మం అంటే. పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి, ధర్మానికి దారి. అర్థం కొన్నాళ్ళు అయ్యాక వదిలేసావు, ఇంకా డబ్బు పిచ్చి లేదు. కామం వదిలేసావు, సన్యాసం తీసేసుకున్నావు, ధర్మం వదిలేయచ్చా? సన్యాసికి కూడా సన్యాసి ధర్మం ఉంటుంది తప్ప ధర్మం అన్నది వదలడం కుదరనిది. అందుకని ధార్మికమైన నడువడి కొరకు గృహస్థాశ్రమంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. అటువంటి నడవడి కొరకు తప్ప అన్యమైనటువంటి విషయాల కోసం వెడుతున్నావా అంటే అది ప్రధానమని చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత, ఒకరి మనసు ఒకరికి అర్థమై, ఇద్దరి మనసులు ఏకీకృతమై ఇద్దరిగా ఉన్న ఒకరిగా బ్రతకగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా ఒకరి మెడలో దండ వేశారనుకోండి, అది తీసుకుని వేరొకరు వేసుకోకూడదు. పురుషుడి మెడలో దండని ఇంకొకరు తీసి వేసుకోకూడదు. అలాగే స్త్రీ దండ వేసుకుంది అనుకోండి, ఆ దండ ఇంకొకరు వేసుకోకూడదు. ఇంకొకరు వేసుకున్న దండని రెండవ వారు వేసుకుంటే ఐశ్వర్యం పోతుంది. ఒక్క ఈశ్వర నిర్మాల్యము ఒక్క స్థాయిలో అనుగ్రహిస్తే, ఒక స్థాయిలో, అన్ని వేళలా కాదు, గురువు గారి అనుగ్రహించినటువంటిది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పూలదండలు మార్పిస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో. మార్పించేటప్పుడు బోలెడన్ని దండలు తీసుకొచ్చి అదే పనిగా ఈ పిల్లవాడు ఆమెకి, ఆమె ఈమెకి వేసి దండలు తీసి పక్కన పెట్టేశారనుకోండి, అది వివాహమునందు అపచారం జరిగిందని గుర్తు. ఈ పిల్లవాడు పిల్లాడి మెళ్ళో వేస్తుంది, ఈ దండనే తీసి పిల్ల మెళ్ళో వేయాలి. పిల్ల తన మెడలోంచి తీసి పిల్లాడికి వేస్తుంది. దండ మారుతుంది. ఇలా ఎందుకు మారుతుందో తెలుసా అండి? సభాముఖంగా ఎందుకు మార్చుకుంటారో తెలుసా? మిగిలిన వాళ్ళందరినీ గుర్తుపట్టమని. ఇక నుంచి మేము 2 కాదు, 2 అయితే నాకు వేసిన దండ ఇంకోళ్ళు వేసుకోకూడదు. నాకు వేసిన దండనే నేను నా భార్యకి వెయ్యాలి, నా భార్య తన మెడలోని దండనే నాకు వెయ్యాలి. అందుకు కదా శ్రీవిల్లిపుత్తూరు నుంచి దండ వెంకటేశ్వర స్వామి వారికి వస్తుంది. భార్యాభర్తలంటే 2 కాదు, ఒక్కరే. అందుకని ఆ దండే ఈయనకి, ఈ దండే ఆయనకి. దండలు మార్పించడం అంటారు కానీ దండలు వేయించడం అంటారు. పెళ్లిలో దండలు మార్పించడం అంటే వాళ్ళు ఒకటిగా బతుకుతారని. అసలు నీకు తెలిస్తే కదా నువ్వు పెళ్లి పనులు చేయడం. నువ్వు పూలదండలు కొనుక్కురావడం పెళ్లి పనులు చేయడమా? పెళ్లి ఇలా చెయ్యడానికి దండలు తెస్తున్నానని తీసుకురావడం పెళ్లి పని చేయడమా? ఏది పెళ్లి పని నాకు చెప్పండి. 130 దండలు తీసుకొచ్చేసి ఆవిడికి వేసేసి, ఆవిడ ఈయనకి వేసేసి, ఎవరి దండలు వాళ్ళు తీసి పక్కన పారేస్తే ఇంకోటి వచ్చి వాడు మెడలో వేసుకు తిరుగుతుంటే, లేకపోతే వీడు పట్టుకుపోయి ఆ చాటి నుంచి అటుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తుంటే మళ్ళీ వేసేసుకో. ఎందుకది? అదే ఆ వివాహం అంటే.
ఎలా జరగాలో అలా జరగాలి. చక్కగా ఈ దండ తీసి అటు వేసి, అటు దండ తీసి ఇటు వేస్తుంటే సభంత షహబాష్, వాళ్ళు ఒకటిగా బతుకుతారంటుంది. అది దండలు మార్పించడం అంటే. కాబట్టి ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనే సందర్భాన్ని తిక్కన గారు ఉటంకించకపోవడానికి కారణం మంత్రం సుముహూర్తాన్ని ఒకరినొకరు చూసుకోవడం ఉంది కాబట్టి. అందుకని ఒకరినొకరు చూసుకున్నారో తర్వాత తెరపైకి తీసేస్తారు. ఇప్పుడు కన్యాదానం చేశాడు విరాట్ రాజు గారు, చాలా సంతోషంగా జరిగిపోయింది. ఇక్కడ తిక్కన గారు ఒక గమ్మత్తు తీసుకొచ్చాడు. వివాహంలో ఉండే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? వేడుక ఉంటుంది, ఉండకుండా ఉండదు. వేడుక లేకుండా ఉండదు. నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం విశాల హృదయంలో మీరు నన్ను గమనించాలి. నన్ను తక్కువగా మాత్రం గబుక్కుని మీరు లెక్క కట్టేయద్దు. నేను ఈ మాట చెప్పాను మిమ్మల్ని అని. ఎంత వైదికమైన వివాహమైనా ఒక్కటి మాత్రం సత్యం, తెర దింపి పెళ్లి కూతుర్ని చూడమన్నప్పుడు అత్యంత సంతోషంగా పెళ్లి కూతుర్ని చూసినప్పుడు ఆమె ముఖములో ఉన్న కాంతిని పురుషుడు తాగేస్తున్నట్టు చూసి, అందరూ చూస్తారు బాగుండని ఇలా కళ్ళు దింపుతాడు, కానీ పూల తీగని చూసినట్టు చూసేస్తుంటాడు. ఆమె కూడా ఎలా చూద్దామా అని అవకాశం కోసం చూస్తుంది. దండలు మార్చుకునేటప్పుడు అవకాశం బాగా దొరుకుతుంది, తలంబ్రాలు పోసుకునేటప్పుడు. మీ అందరు అనుభవజ్ఞులు చెప్పరు, నేను చెప్తాను అంతే తేడా. కాబట్టి దీన్ని తిక్కన గారు ఇది వేడుక వెళ్ళడం అంటే ఇది. పెళ్లిలో వేడుక వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? వెర్రెక్కిపోయి చిందులేయడం, పిచ్చి పిచ్చి పాటలు పాడడం, వీరభద్రపళ్ళెం ఆడినట్టు ఆడుతూ ఉండడం, అర్థం బద్ధం లేకుండా ఏమిటో ఇటు కొంతమంది కొంతమంది కూర్చుని ఖోఖో ఆట ఆడుకుంటున్నట్టు ఆడుకుంటూ ఉండడం. ఈ వెర్రిలన్నీ పెళ్ళని చెప్పలేదు. ఏకీకృతమవుతున్నటువంటి మనసుల వలన కలిగినటువంటి స్పందనలు దాచడానికి వీలు లేని రీతిలో శృంగారపు హావభావములుగా వాళ్ళ ముఖముల యందు నర్తిస్తున్నటువంటి ఆ భావనల వెనక ఉన్న పవిత్రతతో కూడినటువంటి ఆనంద హేళ, దానికి వేడుక అని పేరు. ఆ వేడుకని వేడుక స్థాయిలో అనుభవించాలి, వైదిక స్థాయిలో ధార్మికంగా వివాహాన్ని చెయ్యాలి తప్ప అస్సలు చూసేటప్పుడు మాత్రం ఎక్కడా మనసులో సంతోషం ఉండకూడదు కదా అని చెప్పకూడదు. వాడికి ఉంటుంది సంతోషం, ఆ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషించాలంతే, అది వేడుక అక్కడ వరకే. అంతేగాని నువ్వు లేచి వెర్రాట ఒకటి మొదలుపెట్టడం ఇలాంటి పిచ్చి పనులన్నీ పెళ్ళిళ్ళల్లో చేయకూడదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే ఇవన్నీ పోయాయి. ఉన్న వీడియోకి చాలదన్నట్టు, కెమెరాలు చాలవన్నట్టు సెల్లులు. అసలు అక్కడ వైదిక క్రతువన్న మాటకి అర్థమే లేదు. ఎంత ఆవిడిలా మెళ్ళో దండేస్తే అలాగే ఉండండి, ఇక వీడి ముందు ఇలా టిక్కు టిక్కు అటు తిరిగి ఇటు తిరిగి ఇలా పట్టుకో, ఇంకేం దండలు మార్చుకోవడం, ఇలా పట్టుకుని ఇలా చూస్తూ మెడతగిపోయిన కోళ్ళ. ఇంకా వైదికం ఏమిటండి? పెళ్ళంతటిని శాసించేవాడు ఎవరంటే ఇద్దరే, ఒకడు ఫోటోగ్రాఫర్, రెండోవాడు వీడియోగ్రాఫర్. తప్ప పెళ్లి కూతురు కూడా కూర్చోమంటే కూర్చోవాలి, నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి, జడెత్తమంటే జడెత్తాలి, ఎలా చేయమంటే అలా చేయాలి. వాడు దర్శకుడు, వీళ్ళు నటులు. ఆ స్థాయికి మనం దించేశాం వివాహాన్ని. అది కాదు వివాహం అంటే. నీకు అందితే పట్టుకో, అక్కడ ఉండు, చక్కగా అదిగో వాళ్ళు ఉన్నట్టుండు. నీ కెమెరాకి అందితే అందుకో, అందలేదనుకో నిన్ను నేనేమన్నా బిల్లు పే చేయడం విషయంలో శాబాష్ అందింది తీసావా అని బిల్లు ఇచ్చి. అంతేకాని నువ్వు ఇలా తీసేయలేదు అలా తీసే పెళ్ళంతా మానేసి ఇంకా వీటికే ప్రాధాన్యత అంతా. ఇంతంత ఆల్బమ్లు ఏం చేస్తావు నెత్తి మీద ఎట్టుకుని? 6 CDలు ఎవడు చూస్తాడు వాటిని? అంత ఓపిక ఎవడికి ఉంది? మీరు చూడండి అంటే ఎవడో చూడలేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేది 2-3 చూసి అది చూశానంటే చాలా బాగుందని చెప్తారు. ఎందుకు వచ్చింది అసలు వివాహం పోయి? ఇవన్నీ జరిగేవి కాదండి, నేను అంటాను, మీరు అనరు, అంతే తేడా. కాబట్టి తిక్కన గారు ఈ వేడుకని అందించారు మనకి. ఎంత గొప్పగా అందించారంటే ఆయన అన్నారు, వరుచూట్కి ముద్దియ వదనంబుపై బారి తిబుటమైనును గాంతి తీపుగ్రోలు సుందరీరత్నంబు చూపు మనోహరు నడుగుల యొప్పుపై అల్లనడరు అతి విలోకనములు పడతొకమైదీవ గలయంగా పలుమరు మెలగుచుండు వెలది కటాక్షముల్ విభునిపై క్రమమున నెగసి మోమున సోకి మొగుడవచ్చు ఒండొరులు లేచెమటల నూని వ్రేగుపడిన చాట్పున నవయవ భంగులందు తగిలి మరుపున దడయు ఇద్దర విశాలనయన దీప్తులు నిరుకువ బయలుపడగా. ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి ఆ వేడుకనైనా.
ఇదే మహానుభావుడు నాతో పల్లిపాలెం వెళ్తే కృష్ణావధానులు గారు ఓ మాట అన్నారు, నాయన వివాహాలు మంత్రాలు ఇవన్నీ ఎవరికండి, జీలకర్ర బెల్లం పెడతామంటే పెట్టించుకునే వాళ్ళకి, క్రాపింగు పాడైపోతుంది, అదంతా ముళ్ళు పడిపోతుంది, మళ్ళీ తలస్నానం చేయడం కష్టమని చెప్పి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కింద తమలపాకు ఎట్టి పెట్టండి అనే వాళ్ళకి పెళ్ళికి మంత్రాలు ఎందుకండి అన్నారు ఆయన. ఎంత గొప్ప మాట అండి నిజంగా. వాడికి జీలకర్ర బెల్లం ఏంటి, వాడి మొహం జీలకర్ర బెల్లానికి కింద తామలపాకు ఎట్టి పెట్టించుకుంటాడు వాడు. ఎందుకంటే వాడి హెయిర్ స్టైల్ పాడైపోతుంది, అది అంటుకుంటే ముద్ద కట్టేస్తుంది వాడికి. అలాంటి వాడికి వివాహ మంత్రం ఏమిటి ఇంకా. ఆయన అన్నారంటే ఖచ్చితంగా అన్నారు. తిక్కన గారు అంటారు, వేడుక అంటే వరుచూట్కి ముద్దియ వదనంబుపై బారి తివుటమైనుగాంతి తీపుగ్రోలు. ఆ తెర కిందకి దింపి వరుడు ఇలా మొట్టమొదట ఆ పిల్లని చూసినప్పుట పరమ సంతోషంతో, అదే మొదటి చూపులు కదండి. పైగా అభిమన్యుడు ఉత్తరకి, ఒరే మీ ఆవిడ అంత బాగుంటుందిరా, ఇంత బాగుంటుందిరా, నా కోళ్ళని అంత బాగుంటుందిరా అని ద్రౌపది మొదలైన వాళ్ళు చెప్తుంటే ఆయన మాత్రం సంతోషం ఉండదేమిటి, ఊహించుకున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి చూశాడు. ఆ చూసినప్పుడు యవ్వనపు మెరుపుతో కూడినటువంటి ఉత్తరాముఖంలో ఉన్న కాంతినిట తాగేస్తున్నాడా అన్నట్లు చూశాట. అంత గబగబా అంతలా ఒక్కసారి అలా చూసేసేట ముఖాన్ని. ఆవిడ అలాగే చూసేస్తే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. ఆవిడేం చేసిందిట, పాదాల వంక బాగా చూసిందిట. అవి ఎందుకు బాగా దొరుకుతాయి అంటే భక్తితో కాబోయే భర్త పాదాలు కదా అని చూసినట్టు ఉంటుంది. పాదాలు ఎందుకు బాగా కనపడతాయంటే కన్యాదానం చేసే వరకు పెళ్లి కూతుర్ని తండ్రి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ పాత్ర పెట్టి అందులో కాబోయే అల్లుడి గారి పాదాలు పెట్టించి పోస్తుంటే నీళ్లు కడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆయన ఈవిడ వంకేం చూస్తూ ఉంటాడు. పిల్లకి పనే ఉంటుంది కడుగుతున్నప్పుడు. అందుని ఈ అమ్మాయి చక్కగా వరుడి పాదాల ముందు బాగా చూస్తుంది. పాదాల దగ్గర నుంచి కొద్దిగా కాళ్ళు మోకాళ్ళు వరకు కనపడతాయి కాస్త తెరలో. ఆ తర్వాతట పైన ఉన్నటువంటి శరీరావయవములను సంతోషంగా అవకాశం వచ్చినప్పుడు ఓరకంట చూస్తోందిట. కానీ ఇలా మాత్రం ఆయనలా చూడలేదు. అలా చూస్తే బాగుండదు, అప్పుడప్పుడు పర్వాలేదు అనుకుంటే ఇలా ఓ ఓరకంట చూస్తోందిట ఆవిడ. కాబట్టి అతి విలోకనములు పడతుకమైతి వకలయంగ పలుమరు మెలుగుచుండు. ఎంత సంతోషంగా దీన్ని అనురాగము అన్యోన్యత అంటారు. అపార్థం చేసుకోకూడదు, ఇది వేడుక. ఒక పూల తీగని చూసేటప్పుడు ఒక్క పువ్వులే చూడకుండా ఎంత సోయగంగా ఉందో అని చక్కగా ఆ తీగనంతటిని ఇలా చూసినట్టు అవకాశం వచ్చినప్పుడల్లా అలా చూస్తున్నట్టు. ఇంకంతకన్నా నీ చెప్పక్కర్లేదు. వెలది కటాక్షముల్ విభునిపై క్రమమున నెగసి మోమున సోకి మగుడవచ్చు. ఆమె తన వంక చూస్తుంటే ఆయన అంత ఆనందాన్ని పొంది ఒండురులు ఉద్వేగం పొందినప్పుడు ఒంటికి లేత చెమటలు పట్టి ఒళ్ళు బరువెక్కినట్టుండి కనురెప్పలు సిగ్గుతో మూతలు పడగా కదలలేక కదులుతున్న వాళ్ళలా ఉన్నారు తా నూతన వధూవరులు ఇద్దరు. అంత అందమైనటువంటి జంట పీటల మీద కూర్చునుంది. తర్వాత తలంబ్రాలు పోసుకుంటున్నారు ఇద్దరు. తలంబ్రాలు పోసుకునే సందర్భంలో కూడా ఎదురెదురుగుండా కూర్చుని పోయిస్తారు. ఆ తలంబ్రాల ఘట్టం ఏ సామాన్యమైనటువంటి ఘట్టం కాదది. అందులో ఆడపిల్ల చేతిలో ఆ కురిడి పెట్టి అందులో బియ్యం పోసి ఆర్ధాక్షతలు అంటారు వాటిని చక్కగా తయారు చేసుకోవాలి. ఆ అక్షతల్ని అవి చేతిలో కురిడిలో పోసి దాని మీద నీటి కలశ పెడతారు. పెట్టి దాని మీద వరుడు యొక్క చెయ్యి పెట్టమంటారు. ఆయన చేతిలో పోస్తారు. పోసిన తరువాత ఇద్దరు కోరుకుంటారు, పుణ్యం, మంచి పనులు, శాంతి కలిగేటట్టుగా మనని గ్రహములన్నీ అనుకూలించుగాక. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు సుముహూర్తంలో ఆమె వంక చూసినప్పుడు కూడా అనుకుంటాడు మనసులో, ఆ మంత్రం చెప్పించాలి వరుడి చేత. ఈమె ప్రసన్నమైన చూపులు కలిగాయి, ఎప్పుడూ నవ్వుతూ నా ఇంట్లో సంతోషంగా నా ఐశ్వర్యము పెరగడానికి కారణమై ఈమె నాకు ధర్మమునందు అనువర్తిస్తూ ఈమె బావలు ఈమె మరుదులు సంతోషపడేటట్టుగా ప్రవర్తిస్తూ నా యందు సంతానమును కని ఈమె ఉన్నతిని పొందుగాక, ఈమె ఎన్నడూ క్రూరమైన చూపులు చూడకుండుగాక అని కోరుతూ చూస్తాడు వరుడు. అలాగే తలంబ్రాలు పోసేటప్పుడు కూడా మొట్టమొదటిసారి పోయించేటప్పుడు ప్రజామేకామస్యమృద్ధతాం అంటూ పోస్తారు. అంటే మొట్టమొదట అడిగేటప్పుడు వరుడు ఆ పెళ్లి కుమార్తె మీద పోసేటప్పుడు ఒకటి అడుగుతాడు, నేను ఎందుకు పోస్తున్నానో తెలుసా. అందుకే తలంబ్రాలు పోసేటటువంటి ఘట్టం దగ్గర ఆ బొడ్డూడని వాళ్ళని వస్తారు కొంతమంది. బొడ్డూడని వాళ్ళన్న మాట నేను ఎందుకు వాడానో తెలుసా అండి.
అంటే అంత పసితనం ఉన్న వాళ్ళు, వాళ్ళకేం తెలియదు ఇంకాను. ప్రధానంగా వాళ్ళు ఎవరంటే పెండ్లి కుమారుని స్నేహితులు, పెండ్లి కుమార్తె స్నేహితులు. వీళ్ళకి అలివి ఏమీ ఉండదు, చెప్పుకోవాలి పెద్దలు. చెప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళు స్టేజ్లు ఎక్కేస్తారు. ఎక్కేసి ఇంకా తలంబ్రాలు తీసుకొస్తుంటేనే ఏదో ఆ మేకని చూస్తే పెద్ద పులి హడావుడు ఉంటుంది, అలా ఉంటుంది వాళ్ళది. పోసై పోసై అని అరుపులు, బేసిన్లు ఎత్తేయడం, పళ్ళాలు కుమ్మరించేసుకోవడం, తోసేసుకోవడం. అందులో ఎన్ని కోరికలు కోరుతారో తెలుసా అండి. దేవతలందరూ వచ్చి నిలబడి అనుగ్రహిస్తారు ఆ సమయంలో. వేళాకోళం కాదు పెళ్ళంటే. వివాహం అంటే అంత పవిత్ర క్రతువు, వాళ్ళ జీవితం పండడం దాంట్లో ఉంది. ఆ అమ్మాయి ఆయన అడుగుతాడు తలంబ్రాలు పోసే ముందు, ప్రజామే కామస్య సమృద్ధతాం, నీ వలన నాకు సంతానము కలుగుగాక అని పోస్తాడు. ఆమె అలాగే అని మంత్రరహితంగా పోస్తుంది. ఇప్పుడు ఆమె ఒక కోరిక కోరుతుంది. ఆమె అంటుంది, పశవో మే కామ సమృద్ధ్యతాం, నీవు బిడ్డలు కలగాలని కోరావు. నేనంటున్నాను మనకి పశు సమృద్ధి ఉండాలి, బాగా ఆవులు దూడలు అన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే కదా పిల్లలు వృద్ధిలోకి రావడం, వాళ్ళు అన్నం తినడం. కాబట్టి ఇప్పుడే తల్లి మనసు. ఆమె అంటుంది మనకి పశు సమృద్ధి కలుగుగాక. ఇప్పుడు ఆయన ఏమండవు, అలాగే అంటాడు. ఆమె ఆయన మీద పోస్తుంది, ఆయన ఆవిడ మీద పోస్తాడు. ఇప్పుడు 3 ఆయన అడుగుతాడు మళ్ళీ. ఆయన అంటాడు, యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, యజ్ఞములు మనం చాలా చెయ్యాలి. చేసేటప్పుడు నువ్వు నా పక్కన ధర్మపత్నిగా కూర్చోవాలి. ఆ యజ్ఞం చెయ్యడానికి కదా గృహస్థాశ్రమంలోకి వచ్చాం, అప్పుడు కదా దేవరుణం తీరుతుంది. కాబట్టి నువ్వు నాతో కలిసి యజ్ఞం చెయ్యాలి. ఆమె అంటుంది ఏమి మంత్రం ఉండదు. ఇప్పుడు ఆయన ఈ మంత్రం చెప్పి పోస్తాడు. ఆమె మంత్రరహితంగా పోస్తూ అంగీకరిస్తుంది. ఆమె అంటుంది తప్పకుండా నేను ఎప్పుడూ మీ పక్కన కూర్చుని మనం 10 కాలాల పాటు ఎన్నో యజ్ఞాలు చేద్దాం. ఇప్పుడు ఆమె మళ్ళీ ఒక కోరిక కోరుతూ పోస్తుంది. ఆమె అంటుంది శ్రియో మే కామ సమృద్ధ్యతాం, మనకి బాగా లక్ష్మీ కటాక్షం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె పోస్తుంది. ఆయన అంటాడు అలాగే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి. ఇప్పుడైనా అమంత్రకంగా అంటే మంత్రం లేకుండా ఆయన పోస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఇలా 3 మాటలు కోరికతో అంగీకరిస్తూ పోసుకుంటారు. తర్వాత వేడుకకు విడిచిపెడతారు. ఆ తర్వాత ఏదో కాసేపు అక్షతలన్నీ కూడా తీసి ఒకరి మీద ఒకరు పోసుకుంటారు. అసలు ఈ మంత్రాలు జరగకుండా అక్షతల్ని కానీ పోసేస్తుంటే పక్కకి వెళ్ళి మంత్రం చెప్పారనుకోండి, ఏది క్రతువుకు అర్థం? ఎవరు అనుగ్రహించాలి మిమ్మల్ని? ఇవి ఎంతంత దూరం వెళ్ళిపోతాయో తెలుసండి ఒక్కొక్కసారి. ఆ తర్వాత ఐశ్వర్య భ్రష్టమైందని ఏడవడం, ఆ తర్వాత పెళ్ళే 8 ఏళ్ళు అయిందండి మాకు పిల్లలు పుట్టలేదు అని సిగ్గుపడుతూ చెప్పి ఏడవడం, ఆ తర్వాత ఏమిటోనండి మేమేమో మా ఇంట్లోనేమో సదాచార సంపన్నత ఎక్కువ, పెళ్లినాటికి బాగానే ఉండేవారు, ఆయన ఏమిటో తెలీదు మారిపోయారు, ఆయనేమో ఒక్క పూజ లేదు ఇది కావాలంటే నువ్వు చేసుకో అంటారు, గుళ్ళోకి కూడా తీసుకెళ్ళరండి అన్నాం. ఎందుకు జరగవు? ఏది దేవతానుగ్రహాన్ని ఇద్దరు ఎక్కడ కోరుకున్నారు? ఇద్దరి జీవితాలు పండాలని అవకాశం ఇస్తే పోన్లే అప్పుడైతే అయిపోయిందమ్మా మళ్ళీ ఒకసారి తలంబరాలు పోసుకోండి అంటాం కుదరదుగా. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ మంటపంలో ఆ మంత్రంతో శ్రద్ధగా నడిచేటట్టు చూడవలసిన బాధ్యత పెద్దలది. వాళ్ళ జీవితాలండి అవి. ఎందుకు చేస్తున్నావు వివాహం? ఇది వదిలిపెట్టి మిగిలినవన్నీ చేస్తే కాల్చనా నీ పెద్దరికం దేనికి? నువ్వు ఉన్నదెందుకు? నువ్వు ఇవి నడిపించడానికే ఉన్నావు నీ పెద్దరికం. వేడుకని తర్వాత శాస్త్రం అంగీకరించింది. వాళ్ళు సమంత్రకంగా పోసేసుకున్నాక ఇప్పుడు మిగిలినటువంటి అందుకే ఎక్కువ తయారు చేస్తారు. అందులో మళ్ళీ దూది గింజలు రంగుబంతులు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ కనపకూడదు. దాని పేరు అక్షతారోపణము అంతే. కాబట్టి కేవలం అక్షతలే పోయించాలి, అంతేకాని అర్థం పర్థం లేకుండా అందులో అక్కర్లేనివన్నీ తీసుకొచ్చి కలిపేయడం, నురగలు కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు గబుక్కుని పడరాని చోట పడింది అనుకోండి, నురగలు కక్కుకుంటున్నవాడు ఎలా ఉంటాడో అలా వాడు అమంగళకరమైనటువంటి రూపాలు కదండి అవన్నీ. అసలు అవెవరు కనిపెట్టాడు? అవెవరు చేయమన్నాడు నిన్ను? అంటే ఇవి పెళ్లి పనులు అంటే నురగల సీసా కొనుక్కు రావడం అది పెళ్లి పని. అది పెళ్లి పని ఏంటది? అది పెళ్లి పని ఎలా అయింది? నీ కూతురికి తెలియదు, నీ కొడుక్కి తెలియదు, నువ్వేం చేస్తున్నావు? నీకు తెలియక్కర్లా? ఇది పెళ్లి పనులు మొదలెట్టడం అంటే. అక్కర్లేనివి కొనకుండా ఉండడం, కావలసినవి కొనుక్కుని జాగ్రత్తగా ఉండడం. అందుకే తిక్కన గారు ఏమన్నారో తెలుసా అండి? వైదికమైన భాగాన్ని పెద్దలకు అప్పచెప్పాడు విరాట్ రాజు,
కొన్ని సువాసినులకు అప్పచెప్పాడు, కొన్ని తనంత తానే జాగ్రత్త పడ్డాడు. తాంబూలం మర్చిపోకుండా పెట్టి ఫలసహిత వస్త్రసహితంగా పెద్దలైన వారికి వేదిక మీద తానిచ్చుకున్నాడు. పెళ్ళి ఎలా చెయ్యాలో తిక్కన గారు ఉత్తరా వివాహాన్ని అడ్డుపెట్టి మనకి ఎంత అందంగా వివరణ చేశాడో మహానుభావుడు. దీని తర్వాత పాణిగ్రహణ ఆ ఒండురులు పోసుకుంటున్నప్పుడు ఒండురుల దోయిళులా ఇనుపొందజేయు అక్షత ప్రకరంబులు అన్యోన్య మస్తకముల పోషిరి మందార కల్పలతలు విరుల గములు ఒండొంటిపై కురియునట్లు. మందార వృక్షము అనబడేటటువంటి వృక్షం పురుషుడికి సంకేతం. మందార వృక్షము కల్పలత ఈ రెండు ఒకదాని మీద ఒకటి అక్షతలు పోసుకుంటే ఎలా ఉంటుందో అభిమన్యుడు ఉత్తర అక్షతారోపణం అంటే ఆ తలంబ్రాలు పోసుకుంటుంటే అంత అందంగా ఉంది. చిట్ట చివర పాణిగ్రహణం చేస్తూ అన్నారు, చిత్తమున గాఢరాగంబు చేత చూపు తెరగు దోప కెంపారుడు తీగబోడి మృదుల పాణి కుమారుండు మెలపుమై గ్రహించే బల్లవాలంబి మత్తేభలీల. ఎలా పుచ్చుకున్నాడు అంటే పల్లవాలంబి అంటే పల్లవమైనటువంటి కోమలమైనటువంటి ఒక తీగని ఒక మదగజం ఒక ఏనుగు తన తొండంతో పుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అభిమన్య కుమారుడు ఉత్తర యొక్క చేతిని పట్టుకున్నాడు. చేతిని పట్టుకోవడము అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, పాణిగ్రహణము అంటే కరచాలనము కాదు. నేను మీతో మాట అన్నా, అన్ని వేళలా నమస్కారం అంటే గౌరవమే కాదు, ఈ రెండూ కలిసినట్టు మీరు నేను ఒక్కటవుదాం భావాల్లో అని అడగడం. అందుకే ఎక్కడికన్నా వెడితే ఇద్దరు కలిసి ఏదైనా చేయాలంటే నమస్కారం పెట్టుకుంటారంటే మన ఇద్దరం ఇంత స్వచ్ఛంగా కలుద్దాం, భావాలు ఒకటి చేసుకుందాం. రెండు ఇలా ఎందుకు కలుపుతారో తెలుసా అండి? నేను ఏదైనా దాచాలంటే చేతుల్లోనే దాచాలి, నేనేమి దాచకుండా మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఇదిగో ఈ రెండు చేతులు ఇలా కలుపుతున్నాను, ఏమి దాపరికం లేకుండా మీ దగ్గరికి వచ్చాను. మీరు కూడా ఇలా అన్నారు, మీరు కూడా దాపరికం లేకుండా మాట్లాడుకుందాం, అరమరికలు లేకుండా కలిసి ప్రయాణిద్దాం. ఇన్ని అర్థాలకి ఇది గుర్తు. దీన్నే పశ్చిమ దేశాలు ఈ స్థాయికి ఎదగలేక వైదిక సంస్కృతిలో వాళ్ళు కరచాలనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మనకింత పెన్నిది ఉంటే మనం వదిలేసి అది నేర్చుకున్నాం, మనం ఇది మానేసి మనం అది నేర్చుకున్నాం. కరచాలనము నమస్కారములో ఉన్నటువంటి సంస్కారములో కొంత పుచ్చుకుంటుంది. కాబట్టి పాణిగ్రహణమునందు కరచాలనంలా ఇలా అనకూడదు. పాణిగ్రహణమునందు ఆడపిల్ల యొక్క కుడి చేతిని పైకెత్తాలి ఆమె ఇలాగా, మగపిల్లవాడు తన అరిచేతిని బోర్లించి కిందకి దింపాలి. దింపి ఈమె కుడి చేతిని అతను తన కుడి చేతితో రాపాడించి 3 మంత్రములతో పట్టుకోవాలి. అంటే అరిచేయితో బాగా తగలాలి. తగిలేటప్పుడు వేళ్ళు తగలాలి, బొటన వేళ్ళు తగలాలి, అరిచేయి తగలాలి, 2 అరచేతులు తగలాలి, పాణితలములు అంటారు. అలా తగలకపోతే ఆ వివాహ మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు, ఒక్క బొటన వేళ్లే తగిలితే కొడుకులు మాత్రమే పుడతారు, వేళ్ళు మాత్రమే తగిలితే ఆడపిల్లలు మాత్రమే పుడతారు. అసలు రెండూ కాకుండా ఏదో అరిచెయ్యి తగిలేట్టుగా ముట్టుకోకుండా ముట్టుకుంటే ఆ తర్వాత ఏడుస్తారు, గుళ్ళు గోపురాలు పట్టుకుంటారు. కాబట్టి అరచేయి బొటన వేళ్ళు వేళ్ళకి వేళ్ళు తగిలేటట్టుగా పట్టుకుంటే అల్లుడు గారు కాశీయాత్రకు వెళ్ళేటప్పుడు బెల్లముక్క కొట్టడానికి ఓ కొడుకుంటాడు, కన్యాదానం చేయడానికి ఓ కూతురు ఉంటుంది, తన జన్మకో సార్థకత ఉంటుంది. పాణిగ్రహణం అంత గొప్పది. అందుకని అరచేతితో రాపాడించి పట్టుకోవాలి. పాణిగ్రహణంలో పట్టుకుంటే దోషం నివృత్తి అయి ఆమె తల్లి అయ్యే అవకాశం ఉంటుంది అని ఆ పాణిగ్రహణం చేయిస్తారు. అంత గొప్ప పాణిగ్రహణం జరిపించారు. ఆ తర్వాత చక్కగా ఉత్తరాభిమన్యులు ఒకటయ్యారు. ఎంతో సంతోషంగా మత్స్యదేశ ప్రభువు ధర్మరాజు గారు వియ్యం ఉందారు. సంతోషంగా వాళ్ళందరూ హాయిగా కృష్ణ పరమాత్మ యొక్క ఛత్రఛాయలలో పరమ సంతోషంగా ఉన్నారు. నేను ఇప్పుడు మంగళం చెప్తాను, కానీ ఎవ్వరూ లేవద్దు. ఎందుకో తెలుసా అండి? మంగళం తర్వాత నేను 3 నిమిషాలు మాట్లాడతాను. 3 నిమిషాలు అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఒకదాన్ని మీతో ప్రస్తావన చేస్తాను. అందుకని దయచేసి లేవద్దు. మంగళం చెప్పకుండా అది కలపడం నాకు ఇష్టం లేదు. నేను మంగళం చెప్పని మాట్లాడతాను. ఒక్క 3 నిమిషాలు నా కొరకు మీరు దయచేసి కేటాయించండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రవచనం చేసిన తరువాత మిమ్మల్ని నేను ఏదైనా అడగచ్చు, తప్పేం లేదు, అది ధార్మికమే. నాకు మీరు ఇది చెయ్యండి అని నేను అడిగాను అనుకోండి, నేను అలా అడగడానికి అర్హత కలిగిన వాడనై ఉంటాను. అందుకని మీరు విరాట పర్వం విన్నారు కాబట్టి పంచమ వేదమైనటువంటి భారతం నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు నాకు ఆ ఉపకారం చేసి పెట్టవలసి ఉంటుంది. ఏమిటా ఉపకారము అంటే 11వ తారీఖు రాత్రి 11:02 నా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగశ్రీవల్లిని రాయవరం సర్పంచ్ గారు రాయవరపు సూర్యనారాయణరావు బావగారి యొక్క జ్యేష్ఠ కుమారుడు వంశీకృష్ణకిచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. మీకు నేను ఇతపూర్వం కూడా చెప్పాను, మీరు నాకు చెయ్యవలసిన ఉపకారం ఏమిటి అంటే, యథార్థానికి నేను మీ అందరి ఇళ్ళకి వచ్చి పిలవాలి శుభలేఖ ఇచ్చి. కానీ నాకు ఈ కార్యక్రమాల యొక్క ఒత్తిడి వలన నేను మీ ఇళ్ళకి వచ్చి పిలవగలిగినంత సమయం నాకు కుదరలేదు. కాబట్టి దయచేసి నాకు ఆ విషయంలో మినహాయింపు ఇచ్చి నేను మీ ఇంటికి వచ్చి పిలిచినట్లుగానే మీరు భావన చేసి మీ అందరూ 11వ తారీఖు రాత్రి వివాహానికి వచ్చి నా కూతుర్ని కాబోయే అల్లుణ్ణి చక్కగా ఆశీర్వచనం చేసి నిండు హృదయంతో 12వ తారీఖు మధ్యాహ్నం భోజనం